ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాము. మనము గొర్రెలు మరియు మంచి కాపరి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది 3వ వర్తమానం ఈరోజు. మనందరం నిలబడి ఉండగా యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాము. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమేయుచును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరిగెనో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. మరి ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు మా మంచి గొర్రెల కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు. నిశ్చయముగా మేము గొర్రెల కాపరిగా అంగీకరిస్తున్నాము. మేము నీ గొర్రెలుగా ఉన్నామని ఒప్పుకుంటున్నాం దేవా. మరియు నీ స్వరాన్ని వెంబడించే నీ గొర్రెలుగా మేము ఎల్లప్పుడూ ఉందుము గాక. మా కొరకు నువ్వు ప్రాణము పెట్టిన గొర్రెల కాపరిగా ఉన్నావు. ఎవడునూ నీ ప్రాణమును తీయలేదు కానీ నీవే మా కొరకు ప్రాణము పెట్టావు ప్రభువా. ఓ, అలాంటి గొర్రెల కాపరి ప్రపంచంలో ఎవరు లేరు తండ్రి. అలాంటి గొర్రెల కాపరిగా నువ్వు మమ్మల్ని పెట్టినందుకు స్తోత్రాలు. మరి ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నువ్వు మాకు అలాంటి గొర్రెల కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని నువ్వు గొర్రెలుగా ఎంచినందుకు వందనాలు, ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు దేవా. ఇంకా ఈ గొర్రెలను గురించిన అనేక విషయాలు, కాపరిని గురించిన విషయాలు మాకు అర్థమయ్యే రీతిగా ఈ కాలపు ప్రవక్త వర్తమానంలో నుండి మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ గొర్రెలకు ఉండే స్వభావం ఏంటో, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలకి ఏ విధముగా ప్రభువా తాను నడిపిస్తాడో అవన్నీ మాకు స్పష్టంగా అర్థమైనట్లు చేయి తండ్రి. నీవే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. మనము గొర్రెలు మరియు గొర్రెల కాపరి గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా? గొర్రెలు మరియు గొర్రెల కాపరి గురించి మనం చూస్తున్నాం ప్రియులారా. పోయిన వారంలో చాలా విషయాలు మనం ప్రవక్త చెప్పినవి చూసాము. గొర్రెకు ఉండే గుణలక్షణాలు చూసాం. మనం గొర్రె ఒక బలి అర్పణ జీవి, అవునా? సాక్రిఫైసల్ యానిమల్. అది ఎప్పుడు బలి అర్పణ చేస్తుంది కానీ బలి అర్పించదు. అది వేరే వాళ్ళను బలి అర్పించదు. అదే బలి అర్పణ అవుతుంది. మరి గొర్రె ఒక సాత్వికమైన జీవి అని, ఒక అమాయకురాలని, అది ఎప్పుడు కూడా కాపరి పైననే ఆధారపడుతుందని, అవునా? కాపరి పైననే ఆధారపడుతుందని మనం చూసాం. మనం గొర్రె నిస్సహాయరాలు. నిస్సహాయరాలు అంటే అర్థము ఎవరిపైన ఆధారపడదు, కాపరిపైన ఆధారపడుతుంది. అది తనకు తాను ఆధారపడలేదు. అది మరి ఒక గొర్రె ఇంకో గొర్రెను నడిపించలేదు. అందుకే గొర్రెలు ఎప్పుడు కూడా కాపరిపైననే ఆధారపడతాయని. ఇలా గొర్రెను గురించిన చాలా విషయాలు మనం చూసాం. అదే సమయంలో మేకను గురించి కూడా చూసాం. ఇప్పుడు కొద్దిసేపు గొర్రెల కాపరి గురించి చూద్దాం. ఆమేన్ అంటారా? హల్లెలూయా. గొర్రెల కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈజ్ ఇట్ రైట్? మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయననే. ఇదిగో నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు ఆయన. నీకోసం ప్రాణం పెట్టింది గొర్రెల కాపరైన యేసుక్రీస్తేనా? వినబడతలేదు నాకు. సో ఇప్పుడు మీ గొర్రెల కాపరి ఎవరు?
ప్రభునేసుక్రీస్తు. మరి నేనెవరిని? ఆయన పాత్రను. గొర్రెల కాపరి ఉపయోగించుకుంటున్న పాత్ర. పాత్రలు మారొచ్చు కానీ గొర్రెల కాపరి మారడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత్రలు మారొచ్చు కానీ గొర్రెల కాపరి మాత్రము మారడు. ప్రాణం పెట్టిన గొర్రెల కాపరి ఆయనే కాబట్టి మనందరికీ ఆయనే కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మరి మనం చూస్తున్నాము, ఒక గొర్రెల కాపరిని గూర్చి ప్రవక్త ఇలా అంటున్నాడు, ఒక గొర్రెల కాపరిని, ఒక మనిషిని వారు కనుగొనవలసి వచ్చినప్పుడు ఆ గొర్రెల యొక్క యజమాని ఒక కాపరిని కనుగొనటకు బయటికి వెళ్తాడు. అతడు బయటికి వెళ్ళి ఒక శ్రేష్టమైన గొర్రెల కాపరిని కనుగొన వరకు వెతుకుతాడు. కారణము, ఆ యజమాని తన గొర్రెలను ప్రేమిస్తాడు. వావ్. గొర్రెలకు యజమానిగా ఉన్నవాడు గొర్రెలకు కాపరిని పెట్టాలంటే ఒక శ్రేష్టమైన వాడిని కనుగొనేదాకా, ఒక శ్రేష్టమైన గొర్రెల కాపరిని కనుగొనే వరకు వెతుకుతాడట. ఆమేన్, హల్లెలూయా. ఏది? గొర్రెల యజమాని. గొర్రెల యజమాని గొర్రెల కాపరిని పెట్టడానికి ఒక శ్రేష్టమైన గొర్రెల కాపరిని కనుగొనే వరకు వెతుకుతాడు. ఎందుకు అంటే కారణం ఏంటంటే ఆ యజమాని తన గొర్రెలను ప్రేమిస్తాడు. మరి ఈ మనిషి అనగా గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగూ కాయవలనో దాని విషయంలో ఒక ప్రత్యేకమైన తర్బీదును తప్పక పొందిన వాడై ఉండాలి. యేసుక్రీస్తు అందుకేనా తన శిష్యులకు 3.5 సంవత్సరాలు శిక్షణ ఇచ్చింది. గొర్రెల కాపరిగా ఉన్న ఆయన తన శిష్యులను పిలిచి 3.5 సంవత్సరాలు వాళ్ళకు తర్బీదుని ఇచ్చాడా లేదా? వాళ్ళకు శిక్షణ ఇచ్చాడా లేదా? వినబడతలేదు నాకు. సంఘంలో సంఘ పెద్దగా ఉండడానికి అర్హతలలో ఒక అర్హత ఏంటిదంటే అతను కొత్తగా చేరిన వాడే ఉండరాదు. నేను సంఘ పెద్దలలో అర్హతల గురించి మాట్లాడినప్పుడు చెప్పిన, నేను సంఘ పెద్దగా 1 సంవత్సరము ఆ వ్యక్తి డీకన్గా సంఘములో ఉండడానికే కొత్తగా చేరిన వాడుగా ఉండొద్దంటే, ఇప్పుడు గొర్రెల కాపరిగా ఉండాలి అంటే అతను కొత్తగా చేరిన వాడిని వెంటనే అభిషేకం ఇస్తారా? అతను వెంటనే ఆ కొత్తగా చేరాడు, ఇక బాప్తిస్మం పొందుకున్నాడు, ఇక వర్తమానంలో ఉన్నాడు కాబట్టి అతను నేను అభిషేకం ఇస్తా, కుదరదు. దట్స్ నాట్ ద వే. అది విధానం కాదు. గొర్రెలను కాయవలనంటే గొర్రెల కాపరిగా ముందు తర్బీదు పొందాలి. మరి గొర్రెల కాపరిగా తర్బీదు పొందాలంటే అతను ఖచ్చితంగా ఇంకొక సీనియర్ గొర్రెల కాపరి దగ్గర అతను శిక్షణ పొందుకోవాలి. ముందు అనుభవం కలిగిన వాని దగ్గర. వింటున్నారా నేను చెప్పింది? అనుభవం ఉన్న ఒక గొర్రెల కాపరి దగ్గర ఇతను శిక్షణ పొందుకోవాలి, తర్బీదు పొందుకోవాలి. ఇతను శిక్షణ తర్బీదు పొందుకున్నప్పుడు అప్పుడు అతనికి ఆ శిక్షణ తర్బీదు ఎంతవరకు వచ్చిందో ఆ అనుభవం కలిగిన గొర్రెల కాపరి గమనించి అతను నిజంగా గొర్రెలను కాయుటకు కావలసినంత శిక్షణ అతను పొందుకున్నాడని అతనికి అనిపిస్తే అప్పుడు అతని గొర్రెల పైన గొర్రెల కాపరిగా అభిషేకించాలి. మీకు అర్థమైందని చెప్పింది? అంతేగాని కొత్తగా చేరిన వాడిగా ఉండరాదు. గొర్రెలకు ఏ ఆహారం పెట్టాలి, గొర్రెలకు జబ్బు చేస్తే ఏ విధముగా మందు గొర్రెలకు పెట్టాలి, గొర్రెలు ఒకవేళ తన మాట వినకపోతే ఏ విధంగా తన మాట వినేటట్లు చేసుకోవాలి, ఇవన్నీ గొర్రెల కాపరికి తెలిసి ఉండాలి. ఇప్పుడు చెప్తాను నేను, అది వస్తాయి, ఇందులో వస్తాయి. ఇప్పుడు చెప్తున్నాడు ప్రవక్త, ఒక గొర్రెల కాపరికి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏ ఆహారం పెట్టాలో తెలిసి ఉండాలి. అక్కడ పచ్చగడ్డి ఉంది తిను అంటే దాంట్లో కొన్ని ఉంటాయి. ఆ గడ్డిలో కొన్ని తింటే గొర్రెకు పిచ్చైనా ఎక్కుతుంది, లేదా చనిపోయినా చనిపోతుంది. ఇక్కడ చాలా ఆహారం ఉన్నది, దాన్ని తిను అంటే సరిపోదు. అక్కడ వింటున్నారా?
అందుకే దాంట్లో ఏ ఆహారము గొర్రెలకు మంచిది, ఏ ఆహారము గొర్రెల యొక్క ఆరోగ్యాన్ని చెడగొడుతుంది, గొర్రెల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, లేదా గొర్రెలను చంపుతుందో అది గొర్రెల కాపరికి తెలిసి ఉండాలి. అందుకు ప్రవక్త ఏమంటున్నాడంటే, అతను గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగూ కాయవలనో దాని విషయంలో ఒక ప్రత్యేకమైన తరబిదును తప్పక పొందినవాడై ఉండాలి. అవి ఎలాంటి ఆహారమును తింటాయో అతడు తప్పక ఎరిగినవాడై ఉండాలి. మీకు తెలుసా, అక్కడ గొర్రెల ఆహారం ఎంతో ఉన్నది. అయితే అక్కడ నువ్వు గొర్రెలకు ఇచ్చే ఆహారంలో కొన్ని వాటిని చంపివేస్తాయి. అక్కడ చాలా గొర్రెల ఆహారం ఉంది అని చెప్పేసి ఆ గొర్రెల ఆహారమును గనక పెట్టినామనుకో, వాటిలో కొన్ని ఏం చేస్తాయట అంటే చంపిస్తాయట. మరి నేనెంతో ఆనందంగా ఉన్నాను. దేవుడు తన గొర్రెల పట్ల ఎంతో శ్రద్ధ గలవాడై ప్రభు అయిన యేసు అను నిజమైన సరి అయిన గొర్రెల కాపరిని ఆయన తన గొర్రెల కొరకు ఇచ్చున్నాడు. దేవుడు తన గొర్రెల కొరకు ఎవరినిచ్చాడట? ప్రభు అయిన యేసు అనే నిజమైన సరి అయిన గొర్రెల కాపరిని దేవుడు ఇచ్చాడు మనకు. హల్లెలూయా. సంఘానికి గొర్రెల కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తేనా? నేనంటలేను, ప్రవక్త అంటున్నాడు. సో ఇప్పుడు నేను కాదు గొర్రెల కాపరిని, నాలో ఉండి మీకు గొర్రెల కాపరిగా పనిచేస్తున్న యేసుక్రీస్తు. నేను కేవలము పాత్రను మాత్రమే. ఐఎమ్ ఓన్లీ ఎ వెజిల్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క పాత్రను మాత్రమే, దేవుని యొక్క పాత్రగా మాత్రమే ఉన్న నేను. కానీ మీకు నిజమైన గొర్రెల కాపరి ఎవరు చెప్పండి? దట్స్ రైట్, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఎందుకు? దేవుడు తన గొర్రెల పట్ల ఎంతో శ్రద్ధ గలవాడై ప్రభువైన యేసును నిజమైన సరైన గొర్రెల కాపరిని ఆయన తన గొర్రెల కొరకు ఇచ్చున్నాడు. ఇప్పుడు గొర్రెలకు ఆహారమును ఆయనే పెడతాడు. ఆయన గొర్రెల ఆహారం ఏమై ఉన్నదో ఆయన ఎరుగును. యేసుక్రీస్తుకు తెలుసు గొర్రెలకు ఏ ఆహారం పెట్టాలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొర్రెలకు ఆహారం ఏమై ఉన్నదో ఆయన ఎరుగును. మరి మీకు తెలుసా గొర్రెల ఆహారం ఏమిటో? అది దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరైన యేసుక్రీస్తు గొర్రెలకు ఏ ఆహారం పెడతాడు? దేవుని వాక్యమును పెడతాడు ఆయన. వాక్యం కాకుండా వేరే పెడుతున్నారంటే అది యేసుక్రీస్తు పెడుతున్నది కాదు. అది మీకు అర్థమైందని అన్నది? వాక్యం కాకుండా వేరే ఏదో పెడుతున్నారు అనుకో, అది గొర్రెల కాపరిని యేసుక్రీస్తు పెడుతున్న ఆహారం కాదు. అది గొర్రెల కాపరిని యేసుక్రీస్తుకి తన గొర్రెలకి ఏ ఆహారం పెట్టాలో తెలియను అన్నాడు ప్రవక్త. మరి ఆ గొర్రెలకు ఆహారం ఏమిటో తెలుసా? అదే దేవుడు వాక్యం అంటున్నాడు. అది దేవుని వాక్యమై ఉన్నది. మనుష్యుడు రొట్టెలను మాత్రము కాదు. ఇలా అంటున్నాడు. నేను కొంచెం దీన్ని మార్చవచ్చునా? ఈ మాటను కొంచెం మారుస్తానంటున్నాడు ప్రవక్త. గొర్రెలు రొట్టె వలన మాత్రము కాదు, కానీ ఇక్కడ మనుషుడి ప్లేస్లో ఏం పెట్టాడంటే గొర్రెలు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని యొక్క గొర్రెలు దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే పోషించబడతాయి. వావ్! దేవుని యొక్క గొర్రెలు దేవుని వాక్యము ద్వారా మాత్రమే పోషించబడతాయి. ఆమేన్. అందుకే పులిపిడి దగ్గర ఎప్పుడు గొర్రెల కాపరిని యేసుక్రీస్తు వచ్చినా ఆయన సంఘానికి ఏం పెడతాడు? ఆయన దేవుని వాక్యాన్ని పెడతాడు ఆయన. ఎందుకంటే వాక్యమే గొర్రెలకు ఆహారమై ఉన్నది. నేను ఇక్కడికి వెళ్ళాను, వాళ్ళు కోడి కూర పెట్టారు. నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళు చేపల కూర పెట్టారు. నేను ఇక్కడ పోయాను, నేను అక్కడ పోయాను, లేకపోతే ఇక్కడ నిలబడి మార్క్ పాస్టర్ మంచోడు కాదు, ఎవరు యూట్యూబ్ చూడొద్దు, ఈ ఆహారాలు పెట్టరు. గొర్రెల కాపరికి తెలుసు. గొర్రెల కాపరికి తెలుసు ఎవరు గొర్రెల కాపరి.
పాత్ర కాదు, ప్రభు యేసుక్రీస్తు. మీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? గొర్రెల కోసం ప్రాణం పెట్టింది ఎవరు? స్థానికంగా ఉన్న పాస్టరా? స్థానికంగా ఉన్న పాస్టర్ చచ్చిపోయాడా? లేదు, ప్రభు యేసుక్రీస్తు చనిపోయాడు. ప్రాణం పెట్టింది ఆయన. సో గొర్రెల కాపరి ప్రభు యేసుక్రీస్తు కాబట్టి ఆయనకు తెలుసు ఏ ఆహారం పెట్టాలో. మరి ఏ ఆహారం పెడతాడు ఆయన? వాక్యం పెడతాడు ఆయన. గొర్రెలు తినగలిగిన ఆహారం ఏంటిది? దేవుడు వాక్యం. దేవుని యొక్క గొర్రెలు దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే పోషించబడతాయి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ఏది గొర్రెగా చేస్తుందో పవిత్రమైన వాక్యం మీదనే భుజిస్తుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను గొర్రెగా మారుస్తుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మని నిన్ను గొర్రెగా మారుస్తుంది. అది దేనిపైన పోషించబడుతుందట? వాక్యం మీదనే. వాక్యం మీదనే భుజిస్తుంది. హల్లెలూయా. అది కేవలం వాక్యం మీదనే భుజిస్తాడు. వాక్యం కాక దేనినైనా నువ్వు ఆ దొడ్డిలోనికి విసిరినట్లయితే అది దానిని ఆ ప్రక్క నుండి ఆ ప్రక్కకు వేర్లతో దాన్ని పెకిలించి అక్కడ ఉంచుతాడు. వాక్యం కాని దానిని బయటికి విసిరేస్తాడు. నువ్వు వాక్యం కాకుండా వేరే ఏది వేసినా అది తినదు. పరిశుద్ధాత్మ దాన్ని తీసివేసేస్తాడు. వాక్యం కాకుండా ఏది పెట్టాలని ప్రయత్నించినా పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా దాన్ని తీసివేస్తాడు. బాగా వినండి నేను చెప్పే మాటలు. సంఘాన్ని ఎప్పుడు కూడా ద్వేషం పైన, కోపం పైన, అసూయ పైన కట్టకూడదు. ఈరోజు సంఘ శాఖ అంటే మనకు ద్వేషం లేదు. బ్యాప్టిస్ట్ అన్నా, పెంతకోస్త్ అన్నా, లేకపోతే దాన్ని ఏమంటారంటే హెబ్రోన్ అన్నా, సంస్థల యొక్క పేర్లు ఏవైతున్నాయో వాటిలో ఉన్న మనుషుల పైన మనకు ద్వేషం లేదు. అందుకే వాళ్ళు కూడా మనని ప్రార్థన అవసరతలు కోరినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా మనకు ఎక్కడి నుండైనా ఫోన్ చేస్తే మనస్ఫూర్తిగా హృదయాన్ని కుమ్మరించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కోసం మనం, వారి రక్షణ కోసం మనం దేవుని అడుగుతూ ఉన్నాం. వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ద్వేషముతో నువ్వెన్నడూ సంఘాన్ని కట్టలేవు. ఈరోజు సంస్థలంటే మనకు ద్వేషం కాదు, సంఘ శాఖలంటే మనకు ద్వేషం కాదు. మనము అంగీకరించింది ఏదైనా ఉన్నది అంటే ఆ మానవ కల్పిత బోధలు, ఆ మానవ సంబంధితమైన సిద్ధాంతాలను మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో ఉన్న ఆచారాలను, సాంప్రదాయాలను, పద్ధతులను వ్యతిరేకిస్తూ ఉన్నాం మనం. కానీ అందులో ఉన్న మనుషులను మనం వ్యతిరేకిస్తలేం. మీకు అర్థమైందా నేను చెప్పింది? అందులో ఉన్న మనుషులను మనం వ్యతిరేకిస్తలేం. హల్లెలూయా. వ్యతిరేకించకూడదు కూడా. ఈరోజు చాలామంది ద్వేషముతో సంఘాన్ని కడుతున్నారు. నో సార్, సంఘాన్ని ఎలా కట్టాలి? వాక్యంపై ఉన్న ప్రేమతో కట్టాలి. మీరు బాగా వినండి. వాక్యంపై ఉన్న ప్రేమ ఒక మనిషికి కలిగినప్పుడు వాక్యానికి విరోధంగా ఉన్న దానిని ఇష్టపడడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? వాక్యంపై ఉన్న ప్రేమ ఒక మనిషి కలిగి ఉన్నప్పుడు ఇతనికి ఇప్పుడు ప్రేమ దేనిపైన ఉందంటే వాక్యం పైన ఉంది. ఇతను దేని ప్రేమిస్తున్నాడంటే వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. వాక్యం ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1:3 వచ్చినాం. ఇప్పుడు వాక్యంపై ఉన్న ప్రేమ, దేవునిపై ఉన్న ప్రేమ దేవునికి విరోధమైన వాటిని అన్నిటినీ మనకు దూరం చేస్తుంది. అంటే ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇష్టపడం, దానికి మనం దూరం చేస్తాం. దాన్ని మనము వ్యతిరేకిస్తాం. ఉద్దేశం ఏంటిదంటే దాన్ని వ్యతిరేకించాలని కాదు, వాక్యంపై ఉన్న ప్రేమ. మన వెనుక ఉద్దేశం ఏంటిదంటే వాక్యంపై ఉన్న ప్రేమ దాన్ని వ్యతిరేకిస్తుంది మనకు.
అలా ఉన్న ఈరోజు ఒక సంఘ కాపరి వాక్యాన్ని పెట్టకపోతే ఆ సంఘము వ్యతిరేకిస్తున్నది అంటే అర్థం ఏంటిదంటే అది సంఘ కాపరిపై ఉన్న ద్వేషం కాదు, అది సంఘ కాపరిపై ఉన్న కోపం కాదు, సంఘ కాపరి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోవడం కాదు, వాక్యంపై ఉన్న ప్రేమ. ఎందుకంటే ఆ సంఘ కాపరి వాక్యాన్ని పెట్టకుండా, ఎందుకంటే గొర్రెలకు ఆహారం వాక్యమే కదా, ప్రవక్త చెప్పిన దాని ప్రకారంగా గొర్రెలకు ఆహారం ఏంటిది వాక్యమే కదా, దేవుని నోట నుండి వచ్చిన మాటలే కదా. అది కాకుండా వేరే పెడితే ఆటోమేటిక్గా గొర్రెలు వ్యతిరేకిస్తాయి. వింటున్నారా నేను చెప్పింది? ఆటోమేటిక్గా గొర్రెలు ఏం చేస్తాయి? వ్యతిరేకిస్తాయి. మాకు పెట్టాల్సింది ఆహారాన్ని. ఏంటిది ఆహారం అంటే వాక్యం కాకుండా వేరే కావు, వాక్యమే మాకు ఆహారంగా పెట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యమునే ఆహారముగా ఎప్పుడైతే సంఘ కాపరి ఇస్తాడో అప్పుడు ఆ సంఘము వాక్యాన్ని ప్రేమిస్తుంది, వాక్యాన్ని ఇస్తున్న సంఘ కాపరిని ప్రేమిస్తుంది, ఆ గొర్రెలు ప్రేమిస్తాయి. కానీ వాక్యం కాకుండా వేరే ఏది పెట్టినా వాక్యంపై ఉన్న ప్రేమతో వ్యతిరేకిస్తాయి. ఇప్పుడు బాప్టిస్టును మనం వ్యతిరేకించడానికి కారణము, పెంతెకోస్తును మనం వ్యతిరేకించడానికి కారణము వాళ్ళపైన ద్వేషం కాదు, వాళ్ళపై ఉన్న కోపం కాదు, వాళ్ళే మనకు ఆజాత శత్రువులు కాదు వాళ్ళు. అవునా కాదా? నేను చెప్పేది నిజమేనా కాదా? మరి ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం దాన్ని? వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. వాళ్ళు వాక్యం కాకుండా వేరే ఆచారాలను, వాక్యానికి బదులుగా ఉన్న పద్ధతులను, ఆచారాలను, సాంప్రదాయాలను, మనుషులు కల్పించి పద్ధతులను వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. ఆమేనంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, బైబిల్ దేవుడు ఒక్కడే అని చెప్తుంటే వాళ్ళు మానవ కల్పిత బోధలో దేవుడు ముగ్గురు అని చెప్తున్నారు. అవునా? బైబిల్ ఏకత్వం గురించి మాట్లాడితే వీళ్ళు త్రిత్వం గురించి మాట్లాడుతున్నారు. బైబిల్లో యేసుక్రీస్తు నామ బాప్తిస్మం కూర్చుంటే వీళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మిస్తున్నారు. ఇవన్నీ ఏంటిది? వాక్యానికి విరోధమైనవి, వాక్యానికి వ్యతిరేకమైనవి. వాటిని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. మీకు అర్థమైందా నేను చెప్పింది? వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి వాక్య విరోధమైన వాటిని మనము వ్యతిరేకిస్తాం, వద్దంటున్నాం మనం. సేమ్ థింగ్, ఒక సంఘ కాపరిని ఒక సంఘం ఎప్పుడు కాదంటదంటే, ఒక సంఘ కాపరిని గొర్రెలు ఎప్పుడు వ్యతిరేకిస్తారంటే ఆ సంఘ కాపరి ఆహారం పెట్టకపోతే. ఏంటిది ఆహారం? గొర్రెలకు ఆహారం ఏంటిది? దేవుడు వాక్యమేనా? గొర్రెలకు ఆహారం ఏంటి చెప్పండి? దేవుని వాక్యమేనా? సో దేవుడు వాక్యాన్ని ఆహారంగా పెట్టకుండా వేరే ఇంకా ఏదో 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 వాక్యం కాకుండా వేరే ఏదో 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 పెట్టారనుకో, ఆటోమేటిక్గా వాక్యంపై ఉన్న ప్రేమ, గొర్రెలకు వాక్యంపై ఉన్న ప్రేమ దాన్ని వ్యతిరేకించినట్లుగా చేస్తుంది. దీన్ని చాలామంది సంఘ కాపరులు అర్థం చేసుకోక, అదిగో మార్క్ పాస్టర్ ప్రసంగాలు వినే వీళ్ళు ఇట్లా అవుతున్నారు, అదిగో ప్రవక్త వర్తమానాలు వినే వీళ్ళు ఇట్లా అవుతున్నారు, ప్రవక్త వర్తమానాలు చదివి వీళ్ళు ఇట్లా అవుతున్నారు అని అనుకుంటున్నారే తప్ప గొర్రెలకు ఆహారం మేము పెడతలేము, గొర్రెలకు కావలసినంత ఆహారాన్ని మేము అందించట్లేదు, అందుకోసమే వాళ్ళకు వాక్యంపై ఉన్న ప్రేమ, గొర్రెల ఆహారం వాక్యమై ఉన్నది, ఆ ప్రేమ మా పైన వ్యతిరేకతను తీసుకొస్తా ఉంది. మీకు అర్థమైందని చెప్పింది? ఆ ప్రేమ మా పైన వ్యతిరేకతను తీసుకొస్తుందన్న సంగతి వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. చాలామంది సంఘ కాపర్ల దగ్గర సమస్య అక్కడే ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు మీరు మెసేజ్లు వినవద్దు, మీరు ప్రవక్త వర్తమానాలు చదవద్దు. మీరు చాలా సంఘాలలో ఇప్పుడు వచ్చేసింది అది, ప్రవక్త వర్తమానాలు చదవద్దు, ప్రవక్త వర్తమానాలు మీరు వినొద్దు,
అదేవిధంగా మార్క్ పాస్టర్ లాంటి వాళ్ళ వర్తమానాలు వినకూడదు, ఆశీస్లాల్ గారు లాంటి వర్తమానాలు వినకూడదు. సరే, నువ్వు ఆహారం పెట్టవు, మరి ఇతరులు ఆహారం పెడుతూ ఉంటే వద్దంటున్నావు. ఇప్పుడు ఆ గొర్రె పరిస్థితి ఏంది? అది వ్యతిరేకించకపోతే ఏం చేస్తుంది? అది లేకపోతే చచ్చిపోతుంది కదా. ఆహారం లేకపోతే ఏమవుతుంది? దానికి చచ్చిపోతుంది. అది ఇట్ విల్ డై. కరువుతో చచ్చిపోతుంది, అది ఆకలితో అలమటించి చచ్చిపోతుంది. అది చనిపోవడం దానికి ఇష్టం లేదు కాబట్టి అది అందుకే గొర్రెల యొక్క ఆహారాన్ని తినడానికి ఇష్టపడతా ఉంది. అది ఏ సంఘములోనైతే, ఏ పాస్టర్ గారైతే ఏ మ్యాన్ గొర్రెలకు ఆహారము పెడతాడో, ఆహారం ఏంటి? దేవుడి వాక్యం. దేవుని వాక్యం పెట్టడం మొదలు పెడతాడో, కథలు కాదు, కల్పనా కథలు కాదు, లేదా ఇతరులపైన ద్వేషం కలిగించే ప్రసంగాలు కాదు, దేవుడు వాక్యం అనే ఆహారాన్ని ఏ సంఘ కాపరైతే సంఘానికి గొర్రెలకు పెడతాడో ఆ సంఘము సమృద్ధిగా పెరగడం మొదలు పెడుతుంది. అది సమృద్ధి జీవం దానికి కలుగుతుంది. మరి ఆ సంఘములో ఉన్న గొర్రెలు ఖచ్చితంగా, ఆ సంఘములో ఉన్న గొర్రెలు ఖచ్చితంగా సంఘ కాపరిని వెంబడిస్తాయి. ఎందుకంటే పెట్టే ఆహారాన్ని బట్టి. వాళ్ళకి ఎంతమంది ఫోన్లు చేసి ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. ఎంతమంది ఎన్ని ఫోన్లు చేసి చెప్పినా వినరు వాళ్ళు. ఎంతమంది ఎంత విమర్శాత్మకంగా, మీరు వెళ్ళే సంఘం ఎలాంటిదో తెలుసా, మీ పాస్టర్ మార్క్ ఎలాంటిదో తెలుసా అని ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే ఆ యొక్క గొర్రెలకు ఆహారం అందుతుంది, సమృద్ధిగా అందుతా ఉన్నది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గొర్రెలకు ఆహారాన్ని సమృద్ధిగా పెడతా ఉన్నాడు అక్కడ. కాబట్టి అవి ఎప్పుడు కూడా వ్యతిరేకించవు. ఆమెనంటారా? ఈ విషయము ఏ సంఘ కాపరైతే గ్రహిస్తాడో ఆ సంఘములో మార్పు మొదలవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎవరో మనుషుని పైన వ్యతిరేకతను తీసుకొచ్చడం ద్వారా సంఘాన్ని కాపాడుకోవచ్చు అనుకుంటాను. ఎవరో మనుషుని పైన వ్యతిరేకత తీసుకొచ్చడం ద్వారా సంఘం కాపాడబడు కాదు. సంఘానికి కావలసిన, గొర్రెలకు కావలసిన ఆత్మీయ ఆహారము దేవుడి వాక్యం అందకపోతే ఖచ్చితంగా ఆ సంఘం చెల్లాచెదరైపోతుంది, నిలబడదు ఆ సంఘము. ఆ సంఘానికి కావలసిన ఆహారం అందకపోతే. ఎందుకంటే గొర్రెల కాపరి పనే ఏంటంటే, గొర్రెలకు ఎలాంటి ఆహారము పెట్టాలో, వాటిని ఎలా కాయాలో ఒక ప్రత్యేకమైన తరబీదును తప్పక పొందుకొని ఉండాలి అక్కడ. నువ్వు ఆహారం అందించకుండా, నువ్వు ఆహారాన్ని పెట్టకుండా గొర్రెల యొక్క కడుపులను మారుస్తూ నేను చెప్పినట్టు వినాలి అంటే కుదరదు అక్కడ. ఎందుకంటే ఆ గొర్రెలకు యజమాని ఉన్నాడు. ఆ గొర్రెల యజమాని దేవుడు. మరి ఆ గొర్రెల యజమాని దేవుడు వాళ్ళకు, ఆ గొర్రెలకు ప్రాణం పెట్టిన గొర్రెల కాపరిని పెట్టాడు. మామూలు గొర్రెల కాపరిని పెట్టలేదు ఆయన, ప్రాణం పెట్టిన గొర్రెల కాపరిని. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన గొర్రెల కాపరిని. అందుకే ఏ సంఘ కాపరి అయినా తాను కాస్తున్న గొర్రెల గురించి ఏమని ఆలోచించాలంటే, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెల మంద, నేను కేవలం పాత్రను మాత్రమే. దీనికి అసలైన గొర్రెల కాపరి ప్రభుని యేసుక్రీస్తు. వీరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయననే. వీడికి ఖచ్చితంగా ఆహారాన్ని నేను అందించవలసి ఉన్నది. సంఘం ఎప్పుడు కూడా ద్వేషం పైన కట్టబడకూడదు. అసూయ పైన, ద్వేషం పైన, కోపం పైన సంఘం ఎప్పుడు కట్టబడకూడదు. వాక్యంపై ఉన్న ప్రేమతోనే సంఘం కట్టబడాలా. ఏది చెప్పను కొట్టి ప్రభుని స్తుతిద్దామా?
సంఘం ఎప్పుడు కూడా వాక్యంపై ఉన్న ప్రేమతోనే కట్టబడాల. సంఘానికి ఏం అవసరమై ఉండాలంటే వాక్యం అవసరమై ఉండాలి. వాక్యం అంటే ప్రాణం ఇచ్చే స్థితికి రావాల సంఘం. ఆది అపోస్తల సంఘం అలానే నిలబడింది. వాళ్ళు వాక్యం కోసం ప్రాణం పెట్టారు. వాళ్ళ కోసం యేసుక్రీస్తు వాక్యం ప్రాణం పెడితే ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు వాక్యం కోసం ప్రాణం పెట్టారు. అక్కడ పెట్టారా లేదా? వాళ్ళు అలా పెట్టడానికి కారణం వాక్యంపై ఉన్న ప్రేమ, క్రీస్తుపై ఉన్న ప్రేమ. క్రీస్తు కొరకు వాళ్ళ ప్రాణాలను సైతము త్యాగం చేశారు. క్రీస్తు కోసం వాళ్ళు శ్రమలు అనుభవించారు. క్రీస్తు ప్రేమ కోసం వాళ్ళు హింసలు అనుభవించారు, ఉపద్రవములు అనుభవించారు, కరువులు అనుభవించారు, వస్త్రహీనతలు అనుభవించారు, అవమానాలు అనుభవించారు. అవునా కాదా? ఎందుకు? క్రీస్తు పైన ప్రేమ. క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. సంఘం ఎప్పుడు కూడా వాక్యంపై ఉన్న ప్రేమతో కట్టబడాల. వాక్యంపై ఉన్న ప్రేమతో సంఘం కట్టబడకపోతే ఆ సంఘం ఎప్పుడు నిలబడదు. ఆ సంఘం ఎప్పుడూ నిలబడదు. మనం సంఘ శాఖ పైన ద్వేషంతో ఈ సంఘాన్ని మొదలుపెట్టలే. మీలో చాలామంది ఆయా సంఘ శాఖల నుండి వచ్చారు. ఆ సంఘం పైన ద్వేషంతో రాలేదు. మీరు వాక్యంపై ఉన్న ప్రేమతో వచ్చారు. మీరు ఇదివరకున్న సంఘాలలో వాక్యము సరిగా లేదని, వాక్యము ఉన్నదుగా బోధించబడతలేదని, వాక్యములో కలిపి చెరపడి కథలు చేస్తున్నారని, కలిపి చెరపడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారని, కొంత కలుపుతున్నారని కొంత చెరుపుతున్నారని, అనేకమైన మానవ సిద్ధాంతాలు అందులో కలుషితమై ఉన్నాయని, దాన్ని అందుకే విడిచిపెట్టి మనం బయటకు వచ్చినాం. మనం దేనికోసం? వాక్యం కోసం వచ్చినాం. వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి వచ్చినాం. ఇప్పుడు చెప్తాను వినండి. ఈరోజు ఒక ఎంటెంఎస్ఎస్ చర్చ్లో నుండి ఇంకో ఎంటెంఎస్ఎస్ చర్చ్ చీలిపోవడానికి కారణం ఏంటో చెప్పాలా? ద్వేషం. ఆ పాస్టర్పై ఉన్న ద్వేషం, ఆ సంఘ కాపరిపై ఉన్న ద్వేషం. ఆ సంఘములో నాకు పెద్దరికం ఇస్తలేడు, ఆ సంఘములో నాకు సంఘ పెద్దగా చేస్తలేడు, నన్ను పాటలు పాడనిస్తలేడు. ఆ ద్వేషముతో వీళ్ళు బయటికి వెళ్ళి సంఘాన్ని స్థాపించిన ఆ సంఘం ఎన్నడూ నిలబడదు. ఆ సంఘం ఎన్నడూ ఎత్తబడదు. ఆ సంఘం ఎన్నడూ నిత్య జీవాన్ని పొందుకోదు. ఆ సంఘం ఎన్నడూ పరలోకానికి వెళ్ళదు. వీళ్ళలో ఆ ద్వేషం ఉన్నందుకు రుజువు ఏంటో తెలుసా? వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ టార్గెట్ అంతా ఏ సంఘంలో నుండి వీళ్ళు బయటకు వస్తారో ఇక ఆ సంఘమునే పేలుస్తూ ఉంటారు. మార్పాస్టర్ మంచోడు కాదు బ్రదర్, మార్పాస్టర్ దగ్గర సంఘక్రమం లేదు, మార్పాస్టర్ ఇట్లా అంటాడు, మార్పాస్టర్ అట్లా అంటాడు, మార్పాస్టర్ ఇది, మార్పాస్టర్ అది. వీడు ద్వేషముతో బయటికి వెళ్ళాడు. వీడు ద్వేషాన్ని వెళ్ళగక్కడానికి వెళ్ళాడు. వీడు ద్వేషాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు. మరి ఎవరైనా ద్వేషంతో పరలోకం వెళ్తారా? కయ్యోను ద్వేషముతో దేవుని రాజ్యానికి వెళ్ళాడా? వినబడతలేదు నాకు. తన సహోదరుని పట్ల ద్వేషాన్ని కలుగున్నాడా లేదా? వినబడతలేదు నాకు. తన సహోదరుని పట్ల ద్వేషం అతను ఎంతకు దిగజార్చిందంటే, మొదటిగానే వాడు శాపగ్రస్తుడుగా ఉండే, మళ్ళీ రెండవసారి కూడా మళ్ళీ శాపగ్రస్తుడు అయ్యే విధముగా ఏం చేసింది? అతని ద్వేషము సహోదరుని చంపునట్లు చేసింది. ఈరోజు కూడా చాలామంది ద్వేషం, ఎంటెంఎస్ఎల్ ఇది అర్థం కావట్లేదు చాలామందికి. చాలామంది ద్వేషం ఏం చేస్తూ ఉందంటే చాలామందిని చంపుతూ ఉన్నది. ఇట్ ఈస్ కిల్లింగ్ దెమ్. వాడికి ఒకరు అర్థం కావట్లేదు, చంపబడుతున్నవాడు పరలోకం పోతాడు. నువ్వు ఎవరినైతే చంపుతున్నావో అతను పరలోకానికి వెళ్తాడు, కానీ చంపుతున్నవాడు మాత్రం పరలోకానికి వెళ్ళాడు. మృగం యొక్క ముద్ర ఎవడు పొందుకున్నాడు? కయోనా ఏబేలా? ఎందుకు పొందుకున్నాడు? ద్వేషించినందుకు, అసూయ పెట్టుకున్నందుకు, తన సహోదరుని చంపినందుకు మృగం యొక్క గుర్తు పొందుకున్నాడా లేదా? వినబడతలేదు నాకు. ఏంటిదా గుర్తు? ఇక దేవుని సన్నిధికి ఎన్నడూ రాని గుర్తిగా.
ఇక ఎన్నడూ కయోను సంతానము దేవుని సన్నిధికి ఇక రాదు. దేవుని సన్నిధి నుండి వేరవ్వడం, అది ఇక దేవుని సన్నిధి నుండి వేరవ్వడమే దేవుని యొక్క ప్రసన్నత నుండి నిత్యము వేరవ్వడమే మృగం యొక్క ముద్ర. అయ్యు క్యాచింగ్, మీరు పట్టుకుంటున్నారా? అది ఎందుకు పొందుకున్నాడు వాడు? ద్వేషం. ఎవ్వరి పట్ల ద్వేషమును కలుగుండకు నువ్వు. ఈవెన్ సంస్థల పట్ల కూడా వ్యతిరేకించు, ఎందుకంటే అది వాక్యానికి విరోధం కాబట్టి. వ్యతిరేకించడం అంటే విద్వేషాన్ని పెట్టుకోవడం కాదు. నేను దాన్ని నమ్మను, నేను దాంట్లో చేరను, నేను దాంట్లో కలవను, అది వ్యతిరేకం. అంటే నేనెందుకని ఒక సంఘ శాఖకు వ్యతిరేకిని. ప్రవక్త చెప్పిన మెసేజ్, వై ఐఎమ్ అగేన్స్ట్ డినామినేషన్. నేనెందుకని ఒక మత సంస్థకు వ్యతిరేకిని, ఒక సంఘ శాఖకు వ్యతిరేకిని. ఆయన ఎందుకు వ్యతిరేకియో చెప్పాడు. అందులో వాక్యానికి విరోధంగా ఉంది కనుకనే, అది మానవ కల్పిత బోధలు కనుకనే, అవి ఆచారాలు సాంప్రదాయాలు కనుకనే నేను అందుకే దానికి వ్యతిరేకిగా ఉన్నాను. కానీ అందులో ఉన్న మనుషులకు నేను వ్యతిరేకిని కాదు. అందులో చాలామంది నాకు ప్రాణ స్నేహితులు ఉన్నారు. నేను వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాను. వారి కొరకు నేను సాయం చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటాను. అందులో చాలామంది నా కొరకు ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పాడు ఆ మెసేజ్లా, చెప్పాడు ప్రవక్త. ప్రవక్త ఎప్పుడు ద్వేషాన్ని పెంచుకోలేదు. ఆయన ఎప్పుడు ద్వేషించలేదు. ఆయన వాక్యాన్ని ప్రేమించాడు కాబట్టి వాక్యానికి విరోధంగా ఉన్న దానిని వ్యతిరేకించాడు. సారీ, నేను దానిలో కలవను అన్నాడు ఆయన. చాలా సంస్థలు ఆయన దగ్గరికి మంచి మంచి ప్రపోజల్స్తో వచ్చారు. నువ్వు మా సంస్థలో చేరితే ప్రపంచంలో ప్రతి దేశంలో నీ కూటాలు పెట్టిస్తాము, అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్, నీ బృందాన్ని మొత్తం మేమే చూసుకుంటాము, అక్కడున్న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలోని ప్రభుత్వాలతో మేము మాట్లాడతాము, ఎందుకంటే మా సంస్థలో ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన బిజినెస్ మ్యాన్లు వాళ్ళు, కాబట్టి నువ్వు మా సంస్థలో చేరితే ఇది చేస్తాం అది చేస్తామని ఎంతో మంది ఎన్నో ఆఫర్స్తో వచ్చిన ప్రవక్త సున్నితంగా దాన్ని వ్యతిరేకించాడు. ఆయన సున్నితంగా దాన్ని కాదన్నాడు. ఆయన ఎందుకు కాదన్నాడు అన్నది వాక్యానికి విరోధం కాబట్టి. ఆయన వాక్యాన్ని ప్రేమించాడు కాబట్టి. ఈరోజు కూడా మనం వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి వాక్యానికి విరోధమైన దాన్ని సున్నితంగా కాదంటానా మనం. కానీ బ్యాప్టిస్టులు అంటే మనకు ద్వేషం లేదు, పెంతెకోస్తులు అంటే మనకు కోపం లేదు, హెబ్రోనులు అంటే మనకేమీ అసూయ లేదు. వింటున్నారా? వి లవ్ దెమ్. మనం వాళ్ళని ప్రేమిస్తా ఉన్నాం. వాళ్ళు మనల్ని ప్రార్థన అడిగితే మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళకు సువార్త ప్రకటించే అవకాశం దొరికితే సువార్త ప్రకటిస్తాం. వాళ్ళని ఎలాగైనా వాక్యంలో తీసుకురావాలని ప్రయత్నిస్తాం. మీకు అర్థమైందా? వాళ్ళని ఎలాగైనా వాక్యంలోనికి తీసుకురావాలని ప్రయత్నిస్తాం. ఎందుకు? వాళ్ళపై ఉన్న ప్రేమ. కానీ ఆ సిద్ధాంతాలు, ఆ యొక్క బోధలు, ఆ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు మాత్రం మనం వ్యతిరేకిస్తాం. ఎందుకు? వాక్యంపై ఉన్న ప్రేమ. మీకు అర్థమైందా? ఏ సంఘమైనా వాక్యంపై ఉన్న ప్రేమతోనే కట్టబడాలి. ద్వేషంతో కట్టబడే ఏ సంఘము నిలబడదు. అది ఎంటైమ్ఎస్ఎస్ చర్చ్ అయినా, అది సంస్థ అయినా నిలబడదు. చివరికాల వర్తమానం అని బోర్డు ఉన్నంత మాత్రం అది నిలబడుతుంది అనుకోవద్దు. నిలబడదు. దేవుడు వాక్యంపై ఉన్న ప్రేమతో కట్టబడాలి ఏ సంఘమైనా. అందుకే గొర్రెలకు ముఖ్యంగా ఆహారం ఇవ్వాల్సింది ఏంటంటే వాక్యం. సంఘ కాపరి ముఖ్యంగా గొర్రెలకు ఏ ఆహారం పెట్టాలంటే వాక్యం. దేవుడు వాక్యం పైన వాళ్ళకు ప్రేమ కలిగేటట్లు చేయాలి. దేవుడు వాక్యం అంటే వాళ్ళకు ప్రాణమయ్యేటట్లు చేయాలి. దేవుడు వాక్యం లేకపోతే నేను జీవించలేదనే స్థితికి తీసుకురావాలి. అందుకే అంటున్నాడు, గొర్రెలు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అది గొర్రెల కాపరి చేసే పని.
గొర్రెలకు ఎలాంటి స్థితిని తీసుకొస్తాడంటే, రొట్టె వలన మాత్రము కాదు గొర్రెలు జీవించేది, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన, వాక్యం వలన. వాక్యము బోధించకుండా, వాక్యమును అందించకుండా గొర్రెలను పెంచడం, కాయడం అసాధ్యం. బాగా వినండి, వాక్యమును బోధించకుండా, వాక్యమును ఆహారముగా ఇవ్వకుండా గొర్రెలను కాయడం అసాధ్యం. అందుకే ఒక గొర్రెల కాపరి తాను ఎలాగూ కాయవలనో దాని విషయంలో ఒక ప్రత్యేకమైన తరబిదును తప్పక పొందిన వాడే ఉండాలి. అంటే ఎలాంటి ఆహారం సంఘానికి పెట్టాలి, అనేకమైన సబ్జెక్ట్స్, అనేకమైన అంశాలు సంఘానికి ఇవ్వాలి, సంఘానికి బోధించాలి, సంఘానికి వాటన్నిటినీ ఆహారముగా పెట్టాలి. ఎప్పుడు చూసినా ఏసుకి సంభాషం, ఏసుకి సంభాషం, దేవుడు ఒక్కడే, మనం సంఘశాఖలం కాదు, సంఘశాఖ దయ్యం, సంఘశాఖ దురాత్మ అనుకుంటే బోధించడం అనుకో, ఎప్పుడు అదే బోధ అయ్యిందనుకో, అది ఆహారం పెట్టడం కాదు. అది ఆహారం పెట్టడం కాదు. మీకు తెలుసా, ఈరోజు ఈ చివరి దినాలలో గొర్రెల కాపరి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడని? దాని మీద నేను ప్రసంగం కూడా చేశాను. మరలా ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడా లేదా? 1963లో ప్రత్యక్షమయ్యాడా లేదా? ఇన్ 1963, 1963లో గొర్రెల కాపరి ప్రత్యక్షమయ్యాడా లేదా? ఎవరైనా పౌలు గారు చెప్పినట్టు ప్రధాన కాపరిగా మళ్ళీ ప్రత్యక్షమవుతాడన్నాడు, వాడబాడని కిరీటముతో. వాడబారని కిరీటముతో ఆయన ప్రత్యక్షమయ్యాడా లేదా? ఇప్పుడు ఆయన ఇస్తున్న ఆహారం ఆయన కుడి చేతిలో ఉన్న పుస్తకం, గొర్రెల కొరకు తీసుకొచ్చిన ఆహారం అది. మరి ఆయన కుడి చేతిలో ఉన్న పుస్తకం ఏంటిది? అది 7 ముద్రల గ్రంథం. అది ఆ చిన్న పుస్తకం ఏంటంటే, అది విప్పబడిన పుస్తకం. అది 7 ముద్రల గ్రంథం, అవునా? మరి ఆ 7 ముద్రలలో బైబిల్ అంతా ముద్రించబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు గొర్రెలకు ఆహారం ఏంటిది? 7 ముద్రల గ్రంథం. 7 ముద్రల గ్రంథం అంటే ఏంటిది? ఇప్పుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అంతా 7 ముద్రలో ముద్రించబడి ఉన్నది. అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న మొత్తం పుస్తకాలు, మొత్తం వాక్యం అంతా ఇప్పుడున్న గొర్రెలకు ఆహారమై ఉన్నది. ఎందుకంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమై ఏమిచ్చాడు? గొర్రెలకు ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నవాడు పాత్రగా, గొర్రెల కాపరిగా పాత్రగా ఉన్నవాడు తర్బీదు పొందుకొని ఉండాలి. గొర్రెలను ఎలా కాయాలో, వాడికి ఎలాంటి ఆహారము పెట్టాలో అతను 7 ముద్రలలో తర్బీదు పొందుకొని ఉండాలి. అతను ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తర్బీదును పొందుకొని ఉండాలి. గొర్రెలకు ఆహారం పెట్టడానికి. కానీ ఈరోజు చాలామంది అది చేయకపోవడం వలననే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే ఈరోజు సమస్య. హల్లెలూయా. మరి గొర్రెలు వాక్యంపై ఉన్న ప్రేమతో, ఆహారంపై ఉన్న ప్రేమతో ఆహారం కోసం వెతుకుతూ ఉంటే నువ్వు తినొద్దు అని మాట్లాడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ గొర్రెల ఆహారము ఖచ్చితంగా గొర్రెల కాపరి పెట్టవలసి ఉన్నది. ప్రవక్త ఇక్కడ మాట అంటున్నాడు, అది కేవలము గొర్రెల ఆహారమును మాత్రమే తీసుకోను. నువ్వు గొర్రెలు కేవలము గొర్రెల ఆహారమును మాత్రమే తీసుకుంటాయి, వేరే చెత్త చెదారాన్ని తీసుకోదు. అది పట్టుకున్నారా మీరు? వేరే చెత్త చెదారాన్ని తీసుకోదు అది. ఒకవేళ అలా వేసిన అది ఏం చేస్తుంది? అది ప్రక్కకు వేర్లతో దాన్ని పెగిలించి ఉంచుతాడు.
వాక్యం కాని దానిని బయటికి విసిరేస్తుంది. హల్లెలూయా. వాక్యం కాని దానికి అది బయటికి విసిరేస్తుంది, అది ఒప్పుకోదు. అది ఏంటిది ఈ ప్రసంగం, ఏంటిది ఇది, మనుషులపైన వ్యతిరేకత బోధ ఏంది ఇది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యతిరేకమైన బోధ ఏంటిది ఇది, విద్వేషంతో కట్టడం ఏంది సంఘాన్ని, ఎప్పుడు చూసినా కాపరికి లోబడు, కాపరికి లోబడు, కాపరికి లోబడు. గొర్రెలకు చెప్పాలా కాపరికి లోబడాలని? అసలు గొర్రెకున్న గుణలక్షణమే కాపరికి లోబడడం. కానీ నువ్వు కాపరిగా సరిగా నిర్వర్తించినప్పుడు, అసలు నీలో యేసుక్రీస్తు కనబడినప్పుడు నీకు ఎట్లా లోబడతాయి? ఎందుకంటే గొర్రెలకు మంచి కాపరి ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏసలేదా గొర్రెలకు నేను మంచి కాపరినని? నీలో యేసుక్రీస్తు కనబడినప్పుడు ఎలా లోబడతాయి? నువ్వు బలవంతంగా లోపరుచుకోవడమే తప్ప, భయపెట్టి లోపరుచుకోవడమే తప్ప, నిజంగా నువ్వు వాళ్ళ మనస్ఫూర్తిగా లోబడేటట్లు చేయడం కాదు. మనస్ఫూర్తిగా ఎప్పుడు లోబడేటట్టు చేస్తావో తెలుసా? ప్రవక్త అంటాడు, కాపరి లోపల యేసుక్రీస్తు కనబడినప్పుడు, కాపరి జీవితంలో యేసుక్రీస్తు కనబడినప్పుడు, కాపరి ప్రవర్తనలో యేసుక్రీస్తు కనబడినప్పుడు, కాపరి పెట్టే ఆహారంలో యేసుక్రీస్తు కనబడినప్పుడు, అప్పుడు గొర్రెలు మనస్ఫూర్తిగా గొర్రెల కాపరికి లోబడతాయి. అవి దానికి ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు. గొర్రెల కాపరి మాట విను, గొర్రెల కాపరి వెంబడించు, గొర్రెల కాపరి చెప్పినట్టే చెయ్యి అని ప్రతి ఆదివారము దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొర్రెలు ఆయన స్వరాన్ని వెంబడిస్తాయి. గొర్రెలు గొర్రెల కాపరి స్వరాన్ని వింటాయి, ఆ గొర్రెల కాపరి స్వరాన్ని వెంబడిస్తాయి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వెంబడించమని చెప్పి. ఎందుకంటే గొర్రెలకి ఇవ్వబడ్డ గుర్తే ఏంటిదంటే స్వరము. చెప్పానుగా, చూపు ద్వారా అది ఎన్నడూ గొర్రెల కాపరిని వెంబడించదు. చూపు ద్వారా కాదు అది గుర్తించేది, స్వరము ద్వారా గుర్తిస్తుంది. అది నీలో ఆ యేసుక్రీస్తు యొక్క స్వరము ఉంటే, ఆ నిజమైన గొర్రెల కాపరి యొక్క స్వరము నీలో ఉంటే, ఆటోమేటిక్గా గొర్రెలు ఆ స్వరాన్ని వెంబడిస్తాయి. నువ్వు చెప్తున్న వర్తమానాన్ని వెంబడిస్తాయి. ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు. గొర్రెలకు లోబడండి 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 అని. గుర్తుంచుకోనండి, అవి కేవలం గొర్రెల ఆహారం మాత్రమే తీసుకోను. దేవుడు ఆయన మందకు కాపరిగా ఉండుటకు గొప్ప కాపరైన ప్రభుని యేసును ఎన్నుకొని ఆయనకు అధికారం అంతయు ఇచ్చున్నాడు. బాబా బాబా బాబా. ఇప్పుడు మందకు కాపరి ఎవరో చూడండి మీరే. దేవుడు ఆయన మందకు కాపరిగా ఉండుటకు గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసును ఎన్నుకొని ఆయనకు అధికారం అంతయు ఇచ్చి ఉన్నాడు. సో గొర్రెల పైన అధికారం ఇప్పుడు ఎవరుకున్నది? ప్రభు అయిన యేసుకు మాత్రమే ఉన్నది. వేరే వాళ్ళకు ఉన్నదా? వినబడతలేదు నాకు. వేరే వాళ్ళకు ఉన్నదా? లేదు. గొర్రెల కాపరికి మాత్రమే ఉన్నది గొర్రెల పైన అధికారం. అవునా కాదా? ఇప్పుడు మరొక సంగతి, ఆయన తన గొర్రెలను నడిపించడానికి ముందు గొర్రెల కాపరి యొక్క స్వరమును ఎరగవలసి ఉన్నది. అదే ముందు నిర్ణయం. గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఎరిగి ఉండాలంటే ఆ గొర్రెలు ముందుగానే నిర్ణయించబడి ఉండాలా, ఆ గొర్రెలు ముందుగానే ఏర్పరచబడి ఉండాలా. అవునంటారా? ఇప్పుడు ఆ ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన, ముందుగా నిర్ణయించబడిన ఆ గొర్రెల లోపట గొర్రెల కాపరి స్వరము రికార్డ్ అయి ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆ గొర్రెల కాపరి యొక్క స్వరము దానిలో రికార్డ్ అయి ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, గొర్రెల కాపరి యొక్క స్వరమును ఎరగవలసి ఉన్నది. మరొక కాపరి పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఎన్నడూ అతని మాట వినవు. మరొక కాపరి పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఎన్నడూ అతని మాట వినవు. అతడు ఆ ఒక్క గొర్రెల కాపరికి తప్ప మరి ఏ ఇతర గొర్రెల కాపరిని ఎన్నడూ అతడు లక్ష్య పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
ఆ గొర్రెల కాపరి మాట తప్ప వేరే గొర్రెల కాపరి యొక్క మాటను ఎన్నడూ వినవవి, లక్ష్య పెట్టవు. ఎందుకంటే ఆ గొర్రెలకు తెలుసు ఈ పాత్రలో నుండి వినపడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరమేనా కాదా. ఆ గొర్రెలకు తెలుసు ఈ పాత్రలో నుండి వినబడుతున్న స్వరము ప్రభు అయిన యేసుక్రీస్తుదేనా కాదా, అది నా గొర్రెల కాపరి స్వరమేనా కాదా. ఒకవేళ ఆయన గొర్రెల కాపరి స్వరం కాకుండా వేరే స్వరం వినబడితే ఆ గొర్రెలు వింటాయా? ఆ గొర్రెలు ఆ పాత్రకు వింటాయా? ఆ పాత్ర మాట వింటాయా? వినవు. హల్లెలూయా. అసలు లక్ష్య పెట్టాడు అంటున్నాడు ప్రవక్త. అవి ఎన్నడూ లక్ష్య పెట్టావట వేరే గొర్రెల కాపరి. ఎందుకంటే ఆ గొర్రెలకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు స్వరం ఏదో, ప్రభువైన యేసుక్రీస్తు స్వరం కాదేంటిదో. ఆమేనంటారా? ఆ గొర్రెలకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు స్వరం ఏమిటో. ఆమేన్, ఆమేన్. అవి గుర్తుపడతాయి, అవి స్వరం ద్వారా గుర్తుపడతాయి అవి. ఎస్, ఇది దేవుడి స్వరం, ఇదిగో ఈ మెసేజ్ దేవుని స్వరం, ఇదిగో ఈ వర్తమానం 7వ దూత ద్వారా వచ్చిన వర్తమానం, ఇది గుర్తుపడతాయి గొర్రెలు అక్కడ. నేను మీ కాపరిని, నేను చెప్పినట్టు వినాలి. మరొక కాపరి మాట వినదు. గొర్రెలు ఎప్పుడు తన కాపరి మాటనే వింటది. మరి గొర్రెల కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట కాకుండా వేరే కాపరి మాట గొర్రె ఎప్పుడు కూడా వినదు, లక్ష్య పెట్టేది అసలు. ఆమేన్. మరి సహజమైన పరిధిలో ఒకవేళ గొర్రెల కాపరికి ఏదైనా సంభవించినట్లయితే, అతడు కాల్చివేయబడితే లేక వెళ్ళగొట్టబడితే, మరలా ఈ గొర్రెలను కాయుటకు మరొకరిని వారి పట్ల శ్రద్ధ వహించు వారిని కనుగొనుట, ఆ గొర్రెలు పెంచువానికి అది ఎలాంటి సమయముగా ఉంటుంది? ఒకవేళ గొర్రెల కాపరి చనిపోయాడు అనుకో, ఉదాహరణ, అతను చనిపోయాడో వెళ్ళగొట్టబడ్డాడో సంథింగ్ ఏదో జరిగింది అతనికి. అప్పుడు మళ్ళీ గొర్రెలను కాయడానికి మరొకరిని వెతకాలి. ఆ గొర్రెల పట్ల శ్రద్ధ వహించు అని కనుగొనడానికి మరొక గొర్రెలను పెంచేవాడిని వెతకాలి. అతడు తప్పక మృదువైన వాడుగా ఉండాలి, అతడు తప్పక ప్రేమించువాడుగా ఉండాలి, అతడు తప్పక ఒక నిర్ణీతమైన స్వరమును కలిగి ఉండాలి. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, ఎవరు పడితే వాళ్ళ ఆ గొర్రెలను నడిపించడానికి, ఆ సంఘ కాపరి చనిపోయాడు, ఆ సంఘ కాపరి వెళ్ళిపోయాడు, ఆ సంఘ కాపరి లేడు అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు నడిపించడానికి వీల్లేదు. ఎలా ఉండాలంటే, అతడు తప్పక మృదువైన వాడుగా ఉండాలి, అతడు తప్పక ప్రేమించువాడుగా ఉండాలి, అతడు తప్పక ఒక నిర్ణీతమైన స్వరమును కలిగి ఉండాలి. బ్రదర్ ఇక్కడ ఎవరు లేరు బ్రదర్, అందుకే నేను పాస్టర్నైనా, అట్లా కుదరదు. ఇక్కడ ఈ సంఘ కాపరి వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అందుకే సంఘం నన్ను కాపరిగా ఎన్నుకున్నది, అలా కూడా కుదరదు. అలా కూడా కుదరదు. ప్రవక్త చెప్తున్న దాని ప్రకారంగా అతడు తప్పక మృదువైన వాడుగా ఉండాలి, అతడు తప్పక ప్రేమించువాడుగా ఉండాలి, అతడు తప్పక ఒక నిర్ణీతమైన స్వరమును కలిగి ఉండాలి. యేసు చెప్పాను, నా గొర్రెలు నా స్వరము వినును. మరో మాటలో చెప్పాలంటే, నా గొర్రెలు నా వాక్యమును వింటాయి, దానికి బయట దేనినైనా అవి వెంబడించవు. ఇప్పుడు మీకు ఎవరు లేరు కాబట్టి, మీలో ఎవరికి కూడా కాపరి లేరు కాబట్టి నేను కాపరిని అయితా, ఆపత్కాల సీఎం అయినట్టు అయ్యేది కాదు ఇది. నో సార్, అలా అవ్వడానికి వీల్లేదు. ఆమేన్. అవి నిజంగా గొర్రెలు అయితే వాక్యం తప్ప ఏది వినవు. కానీ ఈరోజు చాలా విచిత్రమైన విషయం నేను ఒకటి చెప్పాలా, కాపరి గొర్రెలను నడపలేడు, గొర్రెలే కాపరి నడుపుతానాయి. అయితే నేను ఇలా అంటాను, ఆ గుణం గొర్రెలో లేదు. ప్రవక్త చెప్పిన మెసేజ్ మొత్తములో ఎక్కడ కూడా గొర్రె
తనకు తానే నడిపించుకోలేదు, ఇంకొక గొర్రెను నడిపించలేదు, అలాంటిది కాపరిని నడిపించగలదా? మరి నడిపిస్తానంటే అది గొర్రెలు అంటావా? అది ఇంకొక స్వభావం ఉన్నది దానికి. అది గొర్రెలు కాకుండా ఉండే స్వభావం, అది మేకల స్వభావము. మీకు ఆ సంగతి తెలుసా? గొర్రె ఎప్పుడు కూడా ఇతర గొర్రెలను నడిపించదు. కానీ అదే మేకనైతే గొర్రెలను నడిపిస్తుంది. మేక గొర్రెల కాపరి స్థానాన్ని తీసుకోగలదు. అందుకే పోయిన వారం ప్రవక్త అడిగాడు, ఏది ఆ యొక్క వధ గురించి మాట్లాడుతూ, గొర్రెలను ఏ విధంగా వధశాలకు తీసుకెళ్తుందో, ఎప్పుడు మేకనే తీసుకెళ్తుంది. సరిగ్గా వధ దగ్గరకు వచ్చేటతోటే గొర్రె ఏం చేస్తుంది? పక్కకు దునికేస్తుంది. మేక ఏం చేస్తుంది? పక్కకు దునికేస్తుంది. పాపం గొర్రె వెళ్ళి ఆ కత్తి కింద పడిపోతుంది. నీవు ఇప్పుడు ఎలాంటి కాపర్ని కలుగున్నావో చూసుకో అన్నాడు ఆయన. అంటే కాపర్లో ఖచ్చితంగా మేకై ఉంటుంది. గొర్రె ఎప్పుడు దీనమైనది, నిస్సహాయురాలది. మరి ప్రవక్త చెప్పినట్టు అది ఎప్పుడైనా తప్పిపోయినా కూడా మందలో నుండి అది మళ్ళీ తిరిగి మందకొచ్చే జ్ఞానం దానికి లేదు. గొర్రెల కాపరే వెతకాల. గొర్రెల కాపరి ఎలా వెతుకుతాడు? ఎక్కడెక్కడైతే మందను తిప్పాడో ఆ చోట్లన్నీ గొర్రెల కాపరి తిరుగుతూ ఉంటాడు. మరి దీనికి ఉన్న గుణం ఏంటదట? అరవడం, కేకలు వేయడం. దీనికి మంద నుండి తప్పిపోతే ఏం చేస్తుంది? ఇది అంతకంటే ఏం చేయదు కాదు. గొర్రెల కాపరి ఆ కేక విని దాన్ని పట్టుకోవడమే తప్ప. ఆమెనంటారా? కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు గొర్రెలను నడిపిస్తున్నది ఇక్కడ మేకలు నడిపిస్తాను. ఈ మేక నాయకత్వం సంఘాలలో చాలా ఉన్నాయి. సంఘ కాపని పక్కకు పెడతారు, సంఘంలోనో మేకలేస్తుంది. ఈ అమాయకమైన గొర్రెలను ఏం చేస్తుందంటే ఈ మేక నడిపించడం మొదలు పెడుతుంది. ఇక నేను వెళ్తేనే మీరందరూ మీటింగ్కి వెళ్ళాలా, పాస్టర్ మీటింగ్ పెట్టినా మీరు పోకూడదు, నేను వెళ్తేనే వెళ్ళాలి, నేను రమ్మంటేనే రావాలి, నేను సమకూర్స్తేనే మీరు అందరు సమకూర్చబడాలి. ఏంటిది ఇది? మేక స్వభావం. కానీ నిజమైన దేవుని గొర్రెలు అవి వినవు కదా. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు చూస్తే దేవుని గొర్రెలు దేవుని స్వరం తప్ప దేని వినవు కదా. దేవుని గొర్రెలు తన కాపరి స్వరం తప్ప దేని వెంబడించావు కదా. వేరే కాపరిని వెంబడించదు కదా. ఇప్పుడు మేక కాపరిగా ఉంటే వెంబడిస్తుందా? దేవుని గొర్రెలు అయితే వెంబడించావు. నా గొర్రెలు నా స్వరము వినును ఆయన ఇలా అనలేదు. గొర్రెలు నా స్వరం వినును అనలేదు ఆయన, నా గొర్రెలు అన్నాడు ఆయన. సో ఆయనకు సంబంధించిన గొర్రెలు ఏవి కూడా ఆయన స్వరాన్ని తప్ప వేరే కాపరి స్వరాన్ని, మేక స్వరాన్ని వినవు. మరి వింటున్నాయి, వెంబడిస్తున్నాయి అంటే అర్థం ఏంటిది? అది ఆయన గొర్రెలు కావు. ఆమెనంటారా? అర్థమైన ఆమె చెప్తారా? ఆయన గొర్రెలు కాని దానివి మేకస్వరం విని వెళ్ళిపోతే సంఘ కాపరి సంతోషపడతాడు. పాయింట్ వినండి ఇక్కడ. ఆయన గొర్రెలు కానివి మేకను వెంబడిస్తూ, మేక స్వరాన్ని వెంబడిస్తూ, మేకను కాపరిగా పెట్టుకొని వెళ్ళిపోతే ఇక్కడ నిజంగా దేవుని చేత నియమించబడిన గొర్రెల కాపరి సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ గొర్రెలు ఎవలాగూ నాయి కావు. ఈ గొర్రెలు నావైతే నాలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు స్వరాన్ని వింటే అవి మేక స్వరం వినవవి, ఇంకొక కాపరి స్వరం వినవవి. ఆమేన్. బహుశా మీరు కన్ఫ్యూజ్ కావట్లేదని నేను అనుకుంటానా.
నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలు ఎప్పుడు కూడా, దేవుని గొర్రెలు ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని గుర్తిస్తాయి. అవి వేరే వాటిని వెంబడించేవి. అవి అన్యుని ఎంత మాత్రం వెంబడించవని ఉంది బైబిల్లో. నా గొర్రెలు నా స్వరము వినును. అవి అన్యుల స్వరమును ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింకవగా వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు అన్నాడు ఆయన. సో దేవునికి సంబంధించిన గొర్రెలు, ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, ఎన్నికలో ఉన్నవారు, దేవుని స్వరం వాళ్ళలో ఉంది కాబట్టి అవి గొర్రెల కాపరైన యేసుక్రీస్తు స్వరాన్ని వెంబడిస్తాయి. అవి వేరే అన్యుని స్వరాన్ని వెంబడించవు. అవి నో సార్. వెంబడిస్తున్నాయి అంటే అవి ఖచ్చితంగా ఆయన గొర్రెలు కావవి. ఆమెనంటారా? మరి ప్రవక్త అంటున్నాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని ఆయన చెప్పి ఉన్నాడు. జీతగాడైన కాపరి మాట వినడు. అతడు గొర్రెలను విడిచి పారిపోతాడు. అయితే నిజమైన గొర్రెల కాపరి గొర్రెలతో నిలుచుంటాడు. మరి ఆయన ఈ మాటలు చెప్పినందున నేనెంతో సంతోషించుచున్నాను. ఇదిగో యుగ సమాప్తి పరంతరము సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. గొర్రెల కాపరి ఎప్పుడు మనతో ఉంటున్నాడు. ఆయన ఎప్పటి వరకట? యుగ సమాప్తి పరంతరము సదాకాలం మీతో కూడా ఉన్నా నేను. దేవుడు గొర్రెలను కలిగి ఉన్నంత కాలము ఆ గొర్రెలను నడిపించుటకు దేవుడు ఒక గొర్రెల కాపరిని కలిగి ఉన్నాడు. దేవుడు గొర్రెలను కలిగి ఉన్నంత కాలము ఆ గొర్రెలను నడిపించుటకు దేవుడు ఒక గొర్రెల కాపరిని కలిగి ఉన్నాడు. మనము తప్పక ఎంత సంతోషముగా ఉండాలి. దేవుని యొక్క గొర్రెలు దేవుని యొక్క కాపరి ద్వారా నడిపించబడతాయి. మాట వినండి ఇక్కడ, దేవుని యొక్క గొర్రెలు దేవుని యొక్క కాపరి ద్వారా. దేవుని యొక్క కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని యొక్క కాపరి ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నడిపించబడతాయి. అది ఎంతకాలమై ఉంటుంది? కొంచెము కాలము లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. ఏలనగా నేను మీతో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను, మిమ్మల్ని పోషిస్తూ ఉంటాను, లోకం అంతము వరకు మీకు కాపరిగా కాయుచూ ఉంటాను. యేసు మాటలను ఈ విధంగా చెప్పాడు ప్రవక్త. నేను మీతో ఉంటాను, సదాకాలము మీతోనే ఉంటాను, లోకం యొక్క అంతం వరకు మీతో ఉంటాను అన్నాడా లేదా ఆయన? దేవుని యొక్క గొర్రెలను ఎప్పుడు కూడా దేవుని యొక్క కాపరే నడిపిస్తాడు. హల్లెలూయా, ఆమేనంటారా? ఎప్పటి వరకు నడిపిస్తాడట అంటే లోకం యొక్క అంతం వరకు మీకు కాపరిగా ఉంటూ మిమ్మల్ని కాయిచూ ఉంటాను. దేవుని యొక్క కాపరి. ఆయన ఒక గొర్రెను క్రింద పెట్టి మరొక గొర్రెను పైన పెట్టవలసిన పని లేదు. ఒక గొర్రెను కింద పెట్టి మరొక గొర్రెను పైన పెట్టాల్సిన పని లేదు. ఏలనగా మనుషుల ఆధోరణిలో దేవుని యొక్క కాపరులు కాలేరు. ఒకరు చనిపోతారు, మరొకరు ఆ స్థానమును తీసుకుంటారు. అయితే ఈ ఒక్క కాపరి, మంద మీద ఉన్న ఈ గొప్ప కాపరి ఒక్కసారి తన ప్రాణమును పెట్టుట వలన అది అమర్త్యముగా మారినది. వావ్, హల్లెలూయా. ఈ గొర్రెల కాపరి ఒక్కసారి ప్రాణం పెట్టడం వలన, ఆ ప్రాణము పెట్టడం వలన ఆయన అమర్త్యుడిగా మారాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన ఆత్మ ఇప్పుడు అది ఎన్నడూ చంపబడదు. ఆయన ఎప్పుడు చంపబడడిగా, ఆయన ఆత్మ ఎప్పుడు చంపబడదిగా. మరి ఆయన యొక్క భౌతిక శరీరము మహిమ నుండి దిగి వచ్చి మరి ఆయన దావీదు సింహాసనం మీద కూర్చున్న వరకు ఆయనే మందకు ఎడతెగని శాశ్వత నాయకుడును మరియు గొర్రెలను మేపువాడై ఉన్నాడు. మరి గొర్రె పిల్లలన్నీ ఆయన చుట్టూ ఉంటాయి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ప్రవక్త? ఈ గొర్రెల కాపరి మారడు. పాత్రలు మారుతాయి కావచ్చు, కానీ గొర్రెల కాపరి మాత్రం మారడు.
ఆయన ఆత్మ అమర్త్యమైనది. ఒక్కసారి ప్రాణం పెట్టడం ద్వారా ఆయన అమర్త్యుడిగా మారాడు. ఆయన ఎప్పటి వరకట అంటే ఈ గొర్రెలను కాసేది ఆయన భౌతిక శరీరం సింహాసనం పైన ఉంది కదా, ఆ సింహాసనం పరలోకంలో నా సింహాసనం పైన ఆ భౌతిక శరీరం దిగి వచ్చి ఇక్కడ దావీదు సింహాసనం పైన కూర్చుండే వరకు ఆయనే గొర్రెలకు కాపరిగా ఉండి ఆయనే ఆ మందకు ఎడతెగని శాశ్వత నాయకుడిగా ఉంటాడు. ఆ గొర్రెలకు మేపువాడై ఉంటాడు ఆయనే. ఈ మాట ఎంత అద్భుతంగా ఉన్నదండి. అంటే మన గొర్రెల కాపరి మారనివాడు. యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? మన గొర్రెల కాపరి మారనివాడు ఆయన. ఆయన ఎల్లప్పుడు మన ఆత్మను కాస్తూనే ఉంటాడు. మన ఆత్మలకు నాయకుడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. శాశ్వత నాయకుడు ఆయన. ఆ మందకు ఎడతెగని శాశ్వత నాయకుడు ఆయన. ఎప్పటి వరకు? 1000 ఏళ్ల పరిపాలన వరకు. వావ్, 1000 ఏళ్ల పరిపాలన వరకు. హల్లెలూయా, ఆమేన్. ఆ మంద యొక్క గొప్ప కాపరి మన కొరకు తన ప్రాణమునిచ్చాడు. నిజంగా మనం అయోగ్యమైన గొర్రెలమై ఉన్నాము, కానీ ఆయన ప్రాణం పెట్టడం వలన కృప దొరికింది మనకు. ఈ మాట వినండి. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడో గొర్రెల విషయంలో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇదంతా గొర్రెల కాపరి గురించి. మీరందరూ ఒక గొర్రెల కాపరి తన గొర్రె యొక్క కాలును విరగొట్టిన కథను మీరు విన్నారని నేను ఊహిస్తున్నాను. అనేకమైన చిన్న చిన్న కథలు అతని గురించి చెప్పబడి ఉన్నవి. ఆ కాపరి గురించి. ఈ కాపరి ఒకరి చేత ఈ రీతిగా ప్రశ్నించబడ్డాడు. ఈ గొర్రె కొండ మీద నుండి పడి తన కాలును విరగొట్టి ఉన్నదా? అతడు అన్నాడు, లేదు. మరి ఏం జరిగినది అని అతన్ని అడిగాడు. కాపరి అన్నాడు, నేను దాని కాలును విరగొట్టాను. కాపరి ఏం చేశాడట? దేంది? మేకది కాదు. మేక పైన ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మేక ఎప్పుడు వేషధారి, మేక ఎప్పుడు నటించు విశ్వాసి, మేక ఎప్పుడు అవిశ్వాసి, మేక ఎప్పుడు లోకం. ప్రవక్త అన్నాడు, ఆ మేక లోకం సాదృశ్యమని. ఆయనకు మేకం గురించి కాదు, గొర్రెను గురించి. అప్పుడు అడుగుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ప్రశ్నిస్తున్నాడో ఈ కాపరిని, నువ్వెందుకు దాని కాలును విరగొట్టావు? అయితే నువ్వు ఒక క్రూరమైన కాపరివా అని అతడు అన్నాడు. అప్పుడు ఆ గొర్రెలో కాపరి ఇలా అన్నాడట, లేదు, నేను ఆ గొర్రెను ప్రేమించుచున్నాను. బాగా వినండి సమాధానం. నేను ఆ గొర్రెను ప్రేమించుచున్నాను. అయితే ఆ గొర్రె నా నుండి దూరముగా పారిపోవచ్చున్నది. కొన్ని గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే, ఆశీర్వాదాలు ఎక్కువైపోయి, దీవెనలు ఎక్కువైపోయి, 5,000 నుండి జీతం ఒక్కసారి 20,000 పెరిగేసరికి, 20,000 నుండి 40,000 పెరిగేసరికి ఇవేం చేస్తాయంటే పారిపోతూ ఉంటాయి. వీటి బిజినెస్ పెరుగుతోటే, వీటి ఉద్యోగం పెరుగుతోటే, వింటున్నారా? కాపర్ దగ్గర నుండి పారిపోతూ ఉంటాయి. పారిపోతాయా? పారిపోతాయి. వాటి స్వభావం అది. అయితే ఆ గొర్రె నా నుండి దూరముగా పారిపోవచ్చున్నది. అది దూరముగా వెళ్ళుట కొనసాగుచున్నది. అది దూరముగా వెళ్ళుట కొనసాగించుచున్నది. మరి గొర్రె యొక్క స్వభావం నాకు తెలుసు. అది బహుదూరముగా నా నుండి వెళ్ళిపోయినట్లయితే తోడేలు దాన్ని పట్టుకుంటుంది. అంతే కదా, గొర్రెల కాపరి ఉన్నంతసేపు తోడేలు రాలేదు. కానీ గొర్రెల కాపరి నుండి దూరంగా వెళ్ళిపోతే తోడేలుకి దొరికిపోతుందా? దొరకపోదా? అందుకే తోడేలు దాన్ని పట్టుకుంటుంది. వింటున్నారా? కాబట్టి ఆ గొర్రె యొక్క కాలును నేను విరగొట్టి దాన్ని నాతో ఉంచుకున్నాను, దాన్ని నా రొమ్ము మీద చేర్చుకున్నాను. ఎందుకంటే దానికి కొంత ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడానికి, మరియు నేను దాని పట్ల ఎంతో దయగా ఉంటాను. దాని తర్వాత దాని కాలు బాగైనప్పుడు అది ఇక నన్ను ఇంకా ఎంత మాత్రము విడిచిపెట్టదు.
ఇప్పుడు దాని అర్థం ఏంటో ప్రవక్త చెబుతున్నాడు. కొన్నిసార్లు ఆయన మనలను వ్యాధితో, రోగములతో, మరి ఇబ్బందులతో మొత్తి, దేవుడు ఏం చేస్తాడట, కొన్నిసార్లు మనను వ్యాధితో, రోగములతో, మరి ఇబ్బందులతో మొత్తి మనలను తన రొమ్ముపై ఉంచుకొని మనతో ప్రియముగా మాట్లాడి తన దైవిక పునరుద్ధాన శక్తి ఒక ప్రత్యేకమైన స్పర్శను నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇంకను అదే యేసై ఉన్నాడు. మరొక మనిషి దేవుని చేత స్వస్థత పొందినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అతడు తెలుసుకుంటాడు. ఇక అతడు తప్పిపోవుటకు ఇష్టపడడు. పాస్టర్ గారు, నాకు ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి? ఏమో కొంచెం నువ్వు ఎటో పోతానో నువ్వు, అందుకే నీకు వ్యాధి, రోగములు, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ళు, అందరూ ద్వేషించేటట్లు. కొన్నిసార్లు అందరూ ద్వేషిస్తూ ఉంటారు మనల్ని, ఎవ్వరు మనల్ని ప్రేమించారన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అందరు అలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? నువ్వు దేవుని ప్రేమకు దగ్గర అవ్వడానికి, నువ్వు దేవుని రొమ్మును ఆనుకోవడానికి. దేవుడు తాను ఎంతో శ్రద్ధ వహించి నీ పట్ల తన ప్రేమను వ్యక్తపరచడానికి, తన ప్రేమ ఎంత గొప్పదో చూపించడానికి. అందరూ విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువను, నేను మాత్రం నిన్ను ఎడబాయను. నీ తల్లి అయినను నిన్ను మరచినా మరవచ్చును కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని తన ప్రత్యేకమైన ప్రేమను, శ్రద్ధను మీకు చూపించి ఆయనకు దగ్గర అవ్వడానికి. ఆయనకు నువ్వు దగ్గర అయిన తర్వాత నువ్వు అక్కడ స్వస్థత పొందుకుంటావు. నీ హృదయానికి తాకిన గాయానికి స్వస్థత కలుగుతుంది, నీ శరీరానికి తాకిన గాయానికి స్వస్థత కలుగుతుంది, నీ మనసుకు తగిలిన గాయానికి స్వస్థత కలుగుతుంది. ఇక అప్పుడు నువ్వు తప్పిపోమన్నా తప్పిపోవు, నువ్వు అప్పుడు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవు దేవుని దగ్గర నుండి. దేవుడి కార్యాలు చాలా వింతగా ఉంటాయి కదూ. అందుకే పౌలు గారు అంటాడు, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతానే. ఆయన మన కాలు విరగొట్టాడంటే అర్థం అదే. మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతూ ఉన్నాం, వర్తమాన జీవితానికి దూరం అయిపోతూ ఉన్నాం, మెల్లమెల్లగా లోకములో కలిసిపోతూ ఉన్నాం, మెల్లమెల్లగా లోక సంబంధమైన వాటిపైకి ఆకర్షించబడతా ఉన్నాం. ప్రార్థన మానేస్తున్నాం, వాక్యాన్ని మానేస్తున్నాం, సహవాసాన్ని మానేస్తూ ఉన్నాం. ఏం చేస్తాడు అప్పుడు దేవుడు? కాలు ఇరగొడతాడు. ఏం చేస్తాడు? కరెక్ట్గా కాపరి కాలు ఇరగొడతాడు. ఒక్కడు కొడతాడు దీన్ని పట్టుకొని. కాలు ఇరగొట్టుడుతోటే ఇప్పుడు నీకు వేరే చాయిస్ లేదు, వేరే అవకాశం లేదు. ఇక ఆయన రొమ్మును ఆనుకోవడం తప్ప నీకు వేరే అవకాశం ఇప్పుడు లేదు. ఇక ఆయన ప్రేమ పైన ఆధారపడడం తప్ప, ఆయన రొమ్మును ఆనుకొని ఆయన చూపించే ఆ ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళ్ళడం తప్ప వేరే అవకాశం ఉందా? చాలామంది అడుగుతూ ఉంటారు, నాకే ఎందుకు వస్తున్నాయి కష్టాలు? ఎందుకంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడు ఆయన. సిస్టర్ నా మాట వినండి, బ్రదర్ నా మాట వినండి. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళ కాళ్ళే బాగా విరగొడతాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆయనకు దగ్గర కావాలని. మరి బ్రదర్ నా కాలు ఇరగట్లేదంటే ఆలోచించు. నేనేం చెప్పను, నేను డాష్ 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 ఖాళీలు మీరే పూర్తించుకోనవలను. చర్చ్కి రాకపోయినా నా కాలు ఇరుగుతలేదు, ప్రార్థన చేయకపోయినా నా కాలు ఇరుగుతలేదు, దేవునికి దూరంగా ఉన్న లోక సంబంధిగా మారినా నా కాలు ఇరుగుతలేదంటే డాష్ 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 డాష్. నువ్వేంటో నువ్వే చూసుకో. కానీ తన ప్రేమ కలిగిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టాడు ఆయన. ప్రవక్త మెసేజ్లు అంటాడు, దేవుడు తన విత్తనాన్ని పోగొట్టుకోడు ఆయన.
ఎట్టి పరిస్థితుల్లో తన విత్తనాలు ఆయన పోగొట్టుకోడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మళ్ళీ తన దగ్గరికి తీసుకొస్తాడు. వారి చుట్టూ సమస్యలను తయారు చేసి, వారి చుట్టూ శ్రమలను తీసుకొచ్చి, వారి చుట్టూ రోగాలు వ్యాధులను తీసుకొచ్చి, వాళ్ళను పూర్తిగా లోకము నుండి అసహ్యమయ్యేటట్లుగా, లోకం అంటే అసహ్యం వాళ్ళకు కలిగేటట్లుగా చేసి, దేవుడు అంటే ప్రేమ కలిగేటట్లుగా చేస్తాడు ఆయన. అదే దేవుల్లో ఉన్న గొప్పతనము. అది ఆయన అసూయతో కూడిన ప్రేమ. అది ఆయన ప్రేమల అసూయ. అది నీ పట్ల కలుగున అసూయ. నిన్ను వదలడు ఆయన, విడువడు ఆయన, ఎడబాయాడు ఆయన. తల్లి మర్చిరా నిన్ను మరవడు ఆయన. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. నిన్ను ఆయన చేతిలో నుండి అపహరించడం లూసిఫర్ వల్ల కాదు, అక్కడ అపవాది వల్ల కాదు. అక్కడ ఎందుకంటే నువ్వు దేవుని సొత్తై ఉన్నావు, దేవుని పరిశుద్ధ జనాంగమై ఉన్నావు. ఆయన నీ కొరకు తన విలువ పెట్టిన రక్తము చేత నిన్ను కొని ఉన్నాడు. ఆయన ఏ మనుషుడు తన ప్రాణం కంటే ఎక్కువగా దేని ప్రేమించలేడు. అలాంటిది నీ కోసం తన ప్రాణానే పెట్టాడు ఆయన. అంటే ఆయన నేను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. అలాంటప్పుడు ఆయన నిన్ను ఎలా వదిలిపెడతాడని నువ్వు అనుకుంటున్నావు? ఓ, ఆ ప్రేమను బట్టి నేను దేవుడికి మహిమ చెల్లిస్తా ఉన్నా. ఆ ప్రేమను బట్టి నేను దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. దేవుని నేను స్తుతిస్తా ఉన్నా. నేను నా కాలు విరగడం మంచిదే, నా కాలు విరగడం మంచిదే, మీ కాలు విరగడం మంచిదే. గొర్రెల కాపరి మీ కాలు విరగొట్టడం మంచిదే. అది నిన్ను ఆయనకు దగ్గర చేస్తుంది. ఆ రోగాలు, ఆ వ్యాధులు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు, ఆ నిందల, అవమానాలు, ఆ ఒంటరితనం నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఆయన ప్రేమ ఏంటో రుచి చూసేటట్లు చేస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయన 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 నీ పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. దేవునికి కావాల్సింది నీ డబ్బు కాదు, దేవునికి కావాల్సింది నీ ఆస్తిపాస్తులు కాదు, దేవుడికి కావాల్సింది నువ్వని నీకు అర్థమవుతుంది. అప్పుడు నిన్ను నువ్వు ఇచ్చుకోగలుగుతావు ఆయనకు, నిన్ను నువ్వు సమర్పించుకోగలుగుతావు ఆయనకు. ఆమేన్, హల్లెలూయా. ఓ, ఆ దేవుడి ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రె యొక్క కాలును విరగొట్టడానికి కారణం అదే. మన గొర్రెల కాపరి కూడా కొన్నిసార్లు మనను వ్యాధులతో, రోగములతో, ఇబ్బందులతో ముత్తుతాడు ఆయన. ఎందుకు? ఆయన రొమ్ము పైన మనం ఆనుకొని ఉండాలని, మనతో ఆయన ప్రియముగా మాట్లాడాలని, దైవిక పునర్ధాన శక్తి యొక్క ప్రత్యేకమైన స్పర్శను నీకు ఇస్తాడు ఆయన. బాబా బాబా బాబా, అది ఎవరికి ఇవ్వబడదు, నీకు మాత్రమే ఇవ్వబడుతుంది. అలా అలా దేవుని చేత స్వస్థత పొందుకున్న వ్యక్తి దేవుడు ఏమై ఉన్నాడో అతనికి అర్థమై ఇకెన్నడూ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోడు, ఇకెన్నడూ నువ్వు దేవునికి దూరంగా తప్పిపోడిగా. యాకోబు దాన్ని తేటపరుస్తున్నాడు. యాకోబు పత్రికలో అతడు అన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. గొర్రెలను గురించి ఎలా శ్రద్ధ తీసుకోవాలో దేవుని ఒక కాపరికి తెలుసు. గొర్రెలను గూర్చి ఎలా శ్రద్ధ తీసుకోవాలో దేవుని యొక్క కాపరికి తెలుసు. కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోతారు. ఒక తల్లి తన చేతులలో నుండి తన చిన్న బిడ్డ మరణము ద్వారా తటాలున లాగివేయబడినప్పుడు ఆ చిన్న గొర్రె పిల్లను గురించి ఒక చిన్న కథ ఉన్నది. అక్కడ ఒక చిత్రకారుని ద్వారా ప్రభువైన యేసు ఒక చిత్రం గీయబడి ఉన్నది. ఆ చిత్రకారుని యొక్క పేరు నాకు తెలియదు. అయితే ఆ చిత్రంలో ఆయన ఆ చిన్న గొర్రె పిల్లను తన చేతులతో పట్టుకొని హత్తుకొనుచున్నాడు. మరియు దాని తల్లి పైకి చూస్తూ ఆయన వెంబడి వెలుచున్నది. తన నేత్రములను ఆయన పైన ఉంచి ఉన్నది. మరి
ఈ నిర్ణీతమైన సమయంలో కనబడు కాపరి ఆ చిన్న గొర్రె పిల్లను మోసుకొని పోవచ్చుండగా ఆ మనిషితో ఈ చిత్రకారుడు ఇలా ప్రశ్నించాడు, నువ్వెందుకు ఆ గొర్రె పిల్లను నీ చంకన మోయిచున్నావు? అది కుంటిదైనదా? అప్పుడు ఆ గొర్రెల కాపరి అన్నాడు, లేదు. అయితే గొర్రె పిల్లతో ఉన్న ఇబ్బంది ఏమిటి అని అతడు అడిగాడు. కాపరి ఇలా అన్నాడు, ఆ చిన్న గొర్రె పిల్లతో ఏమీ ఇబ్బంది లేదు, అయితే ఇబ్బంది దాని తల్లి అయిన ఆడ గొర్రెతోనే ఉన్నది. ఇబ్బంది అంతా దేంతో ఉన్నదట? తల్లితో ఉన్నదట, చిన్న గొర్రె పిల్లతో లేదు. ఇంకా అతడు అన్నాడు, ఆమె ఎంత మాత్రం, తల్లి గొర్రె ఎంత మాత్రం నా మాటలను పట్టించుకునడం లేదు, నా మాటలను ఏమాత్రం వినటం లేదు. కాబట్టి నేను నా చెయ్యి క్రింది చాపి ఆ చిన్న గొర్రె పిల్లను పైకి ఎత్తుపట్టుకున్నాను. మరి ఇప్పుడు ఆమె దినమంతయు నా వైపు చూస్తూ ఉన్నది. బా, ఇప్పుడు గొర్రెపిల్ల, తల్లి గొర్రెపిల్ల ఎటువైపు చూడాలి? ఇప్పుడు ఇక కాపరి వైపు చూడాల్సిందే. ఎందుకంటే దాని బిడ్డ ఎవరి చేతిలో ఉన్నది? ఇప్పుడు దినమంతా అది ఎటువైపు చూస్తూ ఉందట? ఇన్ని రోజులు ఏయ్ నన్ను చూడు అంటే నేను చూడను, కాపరి వైపు అస్సలు చూస్తలేదు. కానీ ఇప్పుడు ఈ కాపరి ఏం చేశాడు? వంగి ఆ చిన్న పిల్లను తన చేతిలోకి తీసుకున్నాడు. వావ్! ఇప్పుడు ఆ చిన్న గొర్రె పిల్ల నడవలేదని కాదు, కుంటిదని కాదు, ఇంకేదో దానికి రోగం ఉన్నదని కాదు. కానీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే కాపరి తల్లి గొర్రె కోసం. ఇప్పుడు తల్లి గొర్రె ఏం చేస్తుంది? ఇప్పుడు పైకి ఎత్తి చూస్తూ ఉంది. ఇక ఎవరిని చూడాలి? ఇప్పుడు గొర్రె పిల్లను ఎత్తుకున్న కాపరిని. ఇప్పుడు అది దినమంతా నా వైపు చూస్తూ ఉన్నది అన్నాడు ఆ గొర్రెపిల్ల, ఆ గొర్రెల కాపరి. కొన్నిసార్లు దేవుడు దాన్ని చేయవలసి ఉన్నది. వావ్! కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడట? దాన్ని చేయాలట. ఈ చిన్న దయనీయమైన దూరముగా పారిపోచున్న తల్లులు మిశ్రమ మత్తుపానముల విందుకు పరిగెత్తడము, అటు ఇటు ఇష్టానుసరంగా తిరగడము, తమ చిన్న బిడ్డలను తప్పు మార్గంలో పెంచడం వల్ల కొన్నిసార్లు యేసు నువ్వు ఆయన వైపు పైకి చూచినట్లుగా చిన్న గొర్రెపిల్లను పైకి తీసుకుంటాడు. మరి తర్వాత దానిని కూడా వినని ఎడల అప్పుడు తోడేలు నిన్ను పట్టుకుంటుంది, అప్పుడు నీ పని అయిపోతుంది. ఓ గొర్రెను గురించి మనం ఎంత నేర్చుకుంటాము. గొర్రె ఎప్పుడు కూడా గొర్రెల కాపరి వైపే చూడాలి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన దృష్టి కాపరి పైన కాకుండా వేరే వైపు తిరిగినప్పుడు ఏదైతే మనకి ఇష్టం ఉంటుందో దాన్ని తీసేస్తాడు ఆయన. అదే ప్రవక్త ఇక్కడ చెప్పేది. ఏదైతే మనకి ఇష్టం ఉంటుందో, దేని వలన మన దృష్టి కాపరి పైన కాకుండా వేరే వైపు తిరుగుతున్నదో దాన్ని దేవుడు తీసేస్తాడు. వింటున్నారా? దాన్ని తీసేస్తున్నప్పుడు అప్పుడు ఎటువైపు తిరుగుతావు? ఇక అప్పుడు మళ్ళీ ఆయన వైపు చూస్తావు. అయ్యో ప్రభువా, ఇదే ఇలా జరిగింది ఏంది ప్రభువా, ఇట్లెందుకు జరిగింది ప్రభువా? నువ్వు దృష్టి మలిచావు కాబట్టే, నీ దృష్టి వేరే వైపు తిరిగింది కాబట్టే ఇప్పుడు ఆయన నీ దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి దాన్ని తీయాల్సి వచ్చింది. మీకు అర్థమైందా? అలా కొన్నిసార్లు దేవుడు చేస్తాడు, మనకిష్టమైన దాన్ని తీసేస్తాడు. ప్రవక్త బ్రెన్నాం గారి సేవకు అడ్డుగా ఉన్నదని ఆయన భార్యను, ఆయన కూతుర్ని తీసేశాడు. ఆయన భార్య, ఆయన కూతురు అడ్డుగా ఉన్నందుకు సేవలో ఆయన దృష్టి క్రీస్తు పైన కాకుండా భార్య పైన పెట్టాడు. దేవుడు ఆయనకు సువార్త చేయడానికి మార్గాలు తెరిస్తే భార్య కోసము, పిల్లల కోసము, తన పాప కోసము వెళ్ళకుండా ఆగిపోయాడు. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అందుకు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? తీసేయాల్సి వచ్చింది. తీసేసినందుకు ఏం జరిగింది? ఇప్పుడు
ఆయన ఆయన ఇప్పుడు కాపరి వైపు చూడాల్సి వచ్చిందిగా. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది, ప్రభువా నువ్వు ఇప్పుడు ఏది చెప్పితే నన్ను అది వింటాను. నువ్వు నన్ను అడవిలకు పంపించినా వెళ్ళి నేను అక్కడ సువార్త చెప్తాను. నువ్వు నన్ను కొండల ప్రాంతాలకు పంపించినా నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. నువ్వు నన్ను ఎడారులకు పంపించినా నేను వెళ్ళి అక్కడ సువార్త చెప్తాను. నేను ఇంటి పై కప్పులలో నిలబడి సువార్త చెప్తాను. వీధుల మూలలో నిలబడి నేను సువార్త చెప్తాను. చూసావా, అప్పుడు తిరిగాడు ఆయన కాపరి వైపు. అప్పటి వరకు తన అత్తగారు, అంటే తనకు పిల్లనిచ్చిన అత్తగారు అభ్యంతరం పెట్టేసరికి తన భార్య బాధపడుతుందని చెప్పేసి తన భార్య బాధ చూడలేక ఆయన సువార్తకు వెళ్ళకుండా ఆగిపోయాడు. అది దేవుడికి ఇష్టం కాలేదు. ఇది ఎప్పటికైనా ఆటంకమే అని అర్థమైపోయింది. అందుకే దేవుడు తీసేయాల్సి వచ్చింది. పట్టుకున్నారా మీరు? ప్రవక్త జీవితంలో ఏది కూడా అనుకోని రీతిగా జరగలేదు. అంతా ముందు నిర్ణయమై ఉన్నది. అంతా దేవుని ఏర్పాటై ఉన్నది. అక్కడ దేవుడు ఆయనకు పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు. ఆయన ప్రవక్త అంటాడు, నా జీవితంలో వాక్యాన్ని ఎక్కువగా పాఠాలుగా నేర్చుకున్నా నేను. నా జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా పాఠాలుగా నేర్చుకున్నా నేను అన్నాడు ఆయన. నా జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా నేను వాక్యాన్ని ఎక్కువగా పాఠాలుగా నేర్చుకున్నాను అన్నాడు ఆయన. అందులో ఒక పాఠం ఇది కూడా. సమ్టైమ్స్ కొన్నిసార్లు మన దృష్టి కాపరి పైన కాకుండా వేరే దానిపైన తిరిగితే ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు. ఖచ్చితంగా. దట్స్ ద వే గాడ్ విల్ డూ. దేవుడు ఆ విధంగానే చేస్తాడు. అప్పుడు నువ్వు ఆయన వైపే చూడాలి. ఆయన దగ్గరనే ఉంది ఇప్పుడు నీకు ఇష్టమైనది. ఇప్పుడు నీకు ఇష్టమైనది ఆయన దగ్గర ఉంది, కాపరి దగ్గర ఉంది. కాబట్టి అప్పుడు నువ్వేం చేయాల్సి వస్తుంది అంటే కాపరి వైపే చూడాల్సి వస్తుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమెనంటారా? హల్లెలూయా. మరి చాలామందికి తెలియని విషయం అక్కడే ఉంది. అదేమిటంటే నిజంగా ఈరోజు ప్రవక్త చెప్పినట్టుగా, నిజంగా ఈరోజు వాక్యం చెప్తున్నట్లుగా చాలామంది అక్కడే తప్పిపోతున్నారు. దేవుని వైపు చూడకుండా, కాపరి వైపు చూడకుండా వేరే వైపు చూస్తే నష్టం నీకే. చూడొద్దు, చూడొద్దు, చూడొద్దు. ఎప్పుడు నీ కన్ను దృష్టి కాపరి పైననే ఉంచు, క్రీస్తు పైననే ఉంచు. అప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు. గొర్రెల కాపరి గురించి ఇంకో మంచి మాట ఉన్నది. ప్రవక్త అంటాడు, గొర్రెల కాపరి గురించి మరొక విషయం ఉన్నది. గొర్రెల కాపరి ఎల్లప్పుడూ తన విధి నిర్వహణలో ఉంటాడు. మీకు తెలుసా, గొర్రెల కాపరి వాటితో రాత్రింబవలు ఉంటాడు. ఇది అద్భుతమైన మాట. గొర్రెల కాపరి రాత్రింబగలు గొర్రెలతో ఉంటాడు. ఇంతకు గొర్రెల కాపరి మార్క్ పాస్టరా యేసుక్రీస్తా? మళ్ళీ మార్క్ పాస్టర్ అని అన్నారు అనుకో, నేను ఎవరింట్లో ఉండాలో చెప్పండి మీరే. ఎవరింట్లో ఉండాలా? గొర్రెలను విడిచిపెట్టి గొర్రెల కాపరి ఎడ్డుబోడు. ఓరి పిచ్చోడా, గొర్రెలను విడిచిపెట్టి గొర్రెల కాపరి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. రాత్రింబగలు తన గొర్రెల చుట్టూ ఉండేవాడు ఆయననే. విధి నిర్వహణలో ఉంటాడు ఆయన. రాత్రింబగలు విధి నిర్వహణలో ఉండేది ఆయననేనా? వినపడతలేదు నాకు. రాత్రింబగలు వాటితో ఉండేవాడే గొర్రెల కాపరి. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. ఇజ్రాయేలు దేవుడు నిద్రపోడు, కునుకడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎంతగా అంటే నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను మరవను అని చెప్పాడు ఆయన. భూమి అంతము వరకు నేను మీకు తోడుగా ఉంటానన్నాడు ఆయన. అది గొర్రెల కాపరి ఇచ్చిన మాట. అది డోంట్ సీ దిస్. ఈ పాత్రను చూడొద్దు మీరు. ఈ పాత్రలో ఉన్న యేసుక్రీస్తును చూడాలా. మీ గొర్రెల కాపరి ఎవరంటే ఈ పాత్రలో ఉన్న యేసుక్రీస్తు. పాత్ర కాదు, పాత్రలో ఉన్న యేసుక్రీస్తు. ఆమేనంటారా? హల్లెలూయా. గొర్రెల కాపరి గొర్రెలతో ఎప్పుడూ కూడా రాత్రింబగలు ఉంటాడు. ఉన్నాడా మీతో? ఎంతమంది మీ జీవితంలో సాక్ష్యం ఇవ్వగలరు? జరిగిన సంఘటనలను బట్టి
మీకు ఏదో సంఘటనలు జరుగుంటాయా లేవా? మీరు గొర్రెలైతే ఖచ్చితంగా జరుగుంటాయి. మీ గొర్రెల కాపరి యేసుక్రీస్తు మీతో ఉన్నాడని. మీరు బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, లేకపోతే పొలంలో ఉన్నప్పుడు, ఇంకెక్కడో ఉన్నప్పుడు మీతో ఆయన ఉంటాడు. ఆయన సదాకాలం ఆయన మీతో ఉంటాడు. ఆయన సదాకాలం నేను మీతోనే ఉండదను అన్నాడు ఆయన. ఆమేనంటారా? సదాకాలం మీతోనే ఉండును, అంతము వరకు నేను మీకు తోడే ఉండును అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు విడవడు, ఆయన ఎప్పుడు ఎడబాయాడు. ఎందుకంటే ఆయన గొర్రెలను గురించి ఆయన ఎప్పుడు శ్రద్ధ వహిస్తాడు. ఆయన గొర్రెల విషయంకి వచ్చినప్పుడు 24 గంటలు రాత్రి పగలు విధి నిర్వహణలో ఉంటాడు ఆయన. గొర్రెలకు ఏ ఆపద వచ్చినా పాస్టర్ వచ్చి కాదు మిమ్మల్ని కాపాడేది, ప్రధాన కాపరి యేసుక్రీస్తు వచ్చి. మీరు మొరపెట్టేది ఎవరికంటే ఆయనకు, మీరు అడిగేది ఎవరికంటే ఆయనను. ప్రభువా నన్ను రక్షించు అని మీరు ఏ పరిస్థితిలో, ఏ రాత్రి, ఏ పగలు అడిగినా ఆయన అక్కడ హాజరవుతాడు. ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆయన అక్కడ నిన్ను కాపాడడానికి నిలబడతాడు ఆయన. అవునా కాదా? ఇలా అనకండి, మార్క్ పాస్టర్ గారు మీరు గొర్రెలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. సరే, గొర్రెలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళండి, మన అందరం ఒకటి ఇల్లు కట్టుకుందాం. మనం ఇప్పుడు ఒకే కొండ, ఒకే భోజనము, ఒకే ఇల్లు, అట్లా కుదరదుగా. మీరు చాలామంది ఆయా ఊర్లో నుండి వచ్చారు. మీ దగ్గర నేను ఉండలేను కదా, గొర్రెల కాపరిగా ఉండగలనా మీ ఇంట్లో? సరే, 24 గంటలు మీతో ఉండగలనా? కానీ 24 గంటలు ఆయన ఆత్మ ఉండగలదు. గొర్రెల కాపరి ఉండగలడు మీతో, అమర్తుడైన ఆయన ఉండగలడు మీతో. ఎందుకంటే ఆయనే అసలైన కాపరి. ఆమేన్, హల్లెలూయా. నేను కేవలము ఆయనను ప్రతిబింబిస్తున్న పాత్రను మాత్రమే. కానీ ఆయనే అసలైన కాపరి మనందరికీ. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేనంటారా? ప్రవక్త తను కొలరాడోలోకి వెళ్ళినప్పుడు, ఆ కొలరాడో అనే ఆ ప్రాంతంలో, ఆ కొండలలో గొర్రెల కాపర్లను చూశాడు ఆయన. ఆ గొర్రెల కాపర్లు, ఆ గొర్రెల పర్వతము అని పిలువబడుతున్న స్థలం, ఆ స్థలం పేరే గొర్రెల పర్వతం అనే పేరు. అది అక్కడ ఉన్నప్పుడు ఆ గొర్రెలను మేపే వాళ్ళు ఆయనకు కనబడ్డారట. వాళ్ళు పొడవాడి గడ్డమును పెంచుకొని యవనస్తులైన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు రాత్రి పగలు గొర్రెలతోనే నిలుచున్నారట. వాళ్ళు రాత్రి పగలు వారు ఎల్లప్పుడూ విధి నిర్వహణలోనే ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా నేను చెప్పింది? ఒక గొర్రెల కాపరి ఎప్పుడు తన గొర్రెలను 24 గంటలు రాత్రి పగలు విధి నిర్వహణలో నుండి కాపాడుతూ ఉంటాడు. ఈరోజు మన గొర్రెల కాపరి కూడా మనల్ని అలా కాపాడుతూ ఉన్నాడు. తోడేలు ఏ రూపంలో వచ్చినా, ఏ దిక్కు నుండి వచ్చినా మనల్ని తోడేలుకు బలి చేయకుండా, తోడేలుకు అప్పగించకుండా మన గొర్రెల కాపరి మనని కాపాడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొర్రెల కాపరి మీరు కలుగునందుకు మీకు సంతోషంగా లేదా? ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొర్రెల కాపరిని కలుగునందుకు మీకు ఆనందంగా లేదా? నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకో తెలుసా? అలాంటి గొర్రెల కాపరిని నేను కలుగున్నాను ఈ రోజున. అలాంటి గొర్రెల కాపరిని మీకు నేను పరిచయం చేస్తున్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన గొర్రెల కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు. మనము దేవునికి సంబంధించిన గొర్రెలము, కానీ దేవుడు యజమాని మన కొరకు ప్రాణం పెట్టిన గొర్రెల కాపరిని పెట్టాడు. జీతగాని పెట్టలేదు. జీతగాడు ఎప్పుడు జీతగాడే. తోడేలు వచ్చుట చూసి జీతగాడు ఏమవుతాడు? పారిపోతాడు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తన ప్రాణమును అరచేతులు పెట్టుకొని పారిపోతాడు. కానీ తన ప్రాణమును అడ్డుపడి కాపాడాడు, గొర్రెలను కాపాడాడు. అవునా కాదా? జీతగాడు ఎప్పుడు అలానే ఉంటాడు. అవునా? అందుకే ఈ రోజున మన యేసుక్రీస్తు జీతగాడు కాదు.
ఆయన గొర్రెల కాపరి, ఆయన ప్రాణం పెట్టిన గొర్రెల కాపరి. ఆయన తోడేలు వచ్చుట చూసి ఆయన ఊరుకుంటాడా? గొర్రెలను కాస్తాడు ఆయన. విధి నిర్వహణలో ఉండి గొర్రెలను కాస్తాడు ఆయన. ఆ తోడేలును దగ్గర రానివ్వకుండా దాన్ని బెదిరిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ తోడేలు చేతిలో పడకుండా నిన్ను కాపాడుతాడు ఆయన. అలాంటి గొర్రెల కాపరిని కలుగున్నందుకు మీకు ఆనందంగా లేదా? మీరు ఎక్కడున్నా, ఏ చోటున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ గొర్రెల కాపరి మీకు తోడుగా ఉంటాడు. బూది గంతములలో మీరు ఎక్కడున్నా సరే, ఏ చోట ఉన్నా సరే ఆ గొర్రెల కాపరి నీకు తోడుగా ఉంటాడు. అదే ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం మనకు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మరి ఈరోజు నిజంగా అలాంటి గొర్రెల కాపరిగా ఆయన మనకు ఉన్నందుకు మీకు ఆనందంగా ఉంది కదూ? నేను ఇక్కడ దాకా ఆపాలనుకుంటున్నాను. నేను ఇంకా చాలా ఉన్నాయి గొర్రెల కాపరి గురించి, గొర్రెల గురించిన గుణ లక్షణాలు. లార్డ్ విల్లింగ్, ప్రభు చిత్తం అయితే మనం వచ్చే వారం చూద్దాం. కానీ ఈ సబ్జెక్ట్ అద్భుతంగా ఉంది, ఎందుకంటే అది నా గురించి మాట్లాడుతూ ఉన్నది. గొర్రెలను గురించి, గొర్రెల కాపరిని గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతా ఉన్నది. ఆయన మనల్ని ఎంత కాస్తున్నాడో అర్థమవుతా ఉన్నది. ఆయన మన గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అర్థమవుతా ఉన్నది. గ్లోరీ, హల్లెలూయా. అది నిజంగా దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి గొర్రెల కాపరిని కలుగునందుకు మీకు ఆనందంగా లేదా? మీ కాలు విరగొట్టడం కూడా మీకు మంచిదే. మీ పిల్లల్ని తీసుకొని చంకలో పెట్టుకోవడం కూడా మంచిదే కదా. ఎందుకంటే మనం గొర్రెల కాపరిని వెంబడించాలని, గొర్రెల కాపరికి దగ్గర కావాలని. మనల్ని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడతలేదు. ప్రవక్త అంటాడు మెసేజ్లో, గొర్రెల కాపరి 24 గంటలు గొర్రెలతో ఉండడం వలన అతని దగ్గర కూడా గొర్రెవాసనే వస్తుంది. గొర్రెల కాపరి దగ్గర కూడా ఏం వాసన వస్తూ ఉంటుంది? ఎందుకంటే అతను 24 గంటలు రాత్రింబగలు విధి నిర్వహణలో ఉన్నాడు. ఏంటి విధి నిర్వహణ? కావాలి. తన గొర్రెలను రాత్రింబగలు కావాలి, కాస్తున్నాడు వాటిని. ఆమేన్. నువ్వు హాయిగా రాత్రి ప్రార్థన చేసుకొని నిద్రపోతున్నావంటే నీ గొర్రెల కాపరి నిన్ను కాయడమే. నీ గొర్రెల కాపరి నిన్ను కాస్తున్నాడు గనుకనే నువ్వు హాయిగా నిద్రపోగలుగుతా ఉన్నావు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేవుడు కొనుకోడు, నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన అందుకే ఆయన నిన్ను కాపాడుతున్నాడని తెలిసే నువ్వు నిశ్చింతగా ఆ మందలో నిద్రపోతున్నావు. అలాంటి గొర్రెల కాపరి ఉన్నందుకు మీలో ఎంతమందికి ఆనందంగా ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పూర్తిగా మనం దేవుడికి సమర్పించుకుందాం. పూర్తిగా మనం కలుగున్న గొర్రెల కాపరి ఎలాంటి వాడో మీరే చూడండి. మనం ఆయన గొర్రెలమై ఉన్నాం. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు తన గొర్రెలుగా ఉండడానికి. అది కూడా మనకి ఇవ్వబడ్డ కృప. నువ్వు మేకగా పుట్టవచ్చు, ఆయన గొర్రెగా కాకుండా కూడా పుట్టవచ్చు. కానీ ఈరోజు నువ్వు ఆయన గొర్రెగా పుట్టావంటే అది ఆయన ఏర్పాటు, అది ఆయన ముందు నిర్ణయం. ఆయన ముందు నిర్ణయం, ఆ ఏర్పాటును బట్టి నువ్వు ఆయన గొర్రెగా పుట్టావు. ఆయన నీకు ఇప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన అది దేవుడు నీకు ఇస్తున్న గొప్ప భాగ్యమై ఉన్నది. ప్రియులారా, ఈ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ లార్డ్. సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకో.
సంపూర్ణంగా దేవుడికి నువ్వు అర్పించుకో. ఇది నీకు దేవుడు ఇస్తున్న ఒక మంచి సమయమై ఉన్నది. అన్నీ కాకుండా ఓన్లీ ఒక రెండే చన్నా. హల్లెలూయా. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. నా వారు ఎవరు నా కొరకు రక్తము చిందించలేదు. నా వారు ఎవరు నా కొరకు ప్రాణము అర్పించలేదు. ఎస్ లార్డ్. ఎవరు అర్పించలేదు, ఎవరు రక్తం చిందించలేదు. నా వారు ఎవరు నా కొరకు రక్తము చిందించలేదు. నా వారు ఎవరు నా కొరకు ప్రాణము అర్పించలేదు. నీవే నీవే నా ప్రాణ కాపరివి. నీవే నీవే నా ఆత్మ కాపరివి. నీవే నీవే మా గొప్ప కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. మా గొప్ప కాపరివి. మా ప్రాణ కాపరివి. మా ఆత్మ కాపరివి. పరిశుద్ధుడా,
సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవానికి వందనాలు తండ్రి. ఓ మా మంచి గొర్రెల కాపరి, మా ప్రభు అయిన యేసు నీకు వందనాలు. ఏమని నిన్ను స్తుతించగలం ప్రభువా? నీ ప్రేమ అమోఘమైనది, నీ ప్రేమ అమూల్యమైనది, మాటలకు చాలనిది, అందనిది. నువ్వు మమ్మల్ని నీ గొర్రెలుగా ఎన్నుకోవడము, నీ గొర్రెలుగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకోవడము, నీవు మాకు గొర్రెల కాపరిగా ఉండడము, ఇదంతా నువ్వు మాకు ఇచ్చిన కృపయున్నది ప్రభువా. కేవలము నీ కృపయున్నది ఇది. నువ్వు మా ఆత్మల కాపరివై ఉన్నావు, నీవు మా ప్రాణ కాపరివై ఉన్నావు, నీవు మా గొప్ప కాపరివై ఉన్నావు ప్రభువా. నిజంగా నువ్వు మా మంచి కాపరివై ఉన్నావు. నీలాంటి కాపరి ఈ ప్రపంచంలో ఎవరు లేరు ప్రభువా. మమ్మల్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో అర్థమవుతున్నది. రోజు రోజు నీ వాక్యము మాకు బయలుపరచబడుతున్న కొలది, నీ వాక్యమును నీ పరిశుద్ధాత్మ ఈ కాల వర్తమానములో నుండి మాకు బయలుపరుస్తూ ఉన్న కొలది నీ ప్రేమ మాకు వెల్లడవుతున్నది ప్రభువా. ఓ నీ ప్రేమ ఇంకా మాకు తెలియజేయబడుతున్నది. నిన్ను మేము ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాం దేవా. ఈరోజు వర్తమానం ద్వారా ఇంకెక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాము. మా జీవితంలో ఏమి జరిగినా ఓ గొర్రెల కాపరి, అది మా మంచి కొరికే అని మేము ఎల్లప్పుడూ నీ వైపే చూడవలనని, ఆ గొప్ప స్పర్శను మీ దగ్గర నుండి పొందుకొనవలనని, ఆ గొప్ప ప్రేమను మీ దగ్గర నుండి పొందుకొనవలనని, అందుకే అవన్నీ మా జీవితంలో జరుగుతున్నాయని మాకు అర్థమవుతున్నది ప్రభువా. అందుకే మేము ఇంకెక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాం. మేము వి లవ్ యూ జీసస్. యేసు నిన్ను ప్రేమిస్తున్నాం. మా హృదయ అంతరంగంలో నుండి నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా. నిజంగా రాత్రింబగలు విధి నిర్వహణలో ఉన్నావు నువ్వు. గొర్రెల కాపరి సహజంగా చూస్తే, సహజ రీతిగా మేము గమనిస్తే, గొర్రెల కాపర్లు ఎలాగైతే రాత్రింబగలు వాళ్ళు గొర్రెలను కాయుటకు విధి నిర్వహణలో ఉంటారో, నువ్వు కూడా అలానే మా కోసం ఉన్నావు. ఏమి ప్రేమ, ఏమి ఆప్యాయత, ఏమి మా గూర్చి నువ్వు కలుగున్న శ్రద్ధ, మమ్మల్ని ఎంతగా కాస్తున్నావు ప్రభువా. నీ గొర్రెలుగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. నీ గొర్రెలుగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు దేవా. నీ స్వరము తప్ప ఇంకా దేని మేము వెంబడించము. నీ స్వరం తప్ప దేని వెంబడించడానికి ఇష్టపడడం లేదు కూడా. నీ స్వరాన్ని మేము వెంబడించగోరుతున్నాం. నీ కృప దయచేయి, దీవించి ఆస్వాదించమని సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.